మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక ప్రీతండి, పరిశుద్ధులైన దేవ, ప్రేమ నమ్మకం కృప్తల రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జనమంతా మమ్మల్ని కాపాడారు, సంరక్షించారు, దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల వేళలో సహవాసముగా కూడి మా తండ్రి మీరు దేవుడు గారు రామలమ్మ గారి గృహంలో మా తండ్రి ఈ విధంగా నేను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి కర్త అయిన గొప్ప దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అద్భుత కార్యాలు చేసే దేవానికి స్థుతులు స్తోత్రాలు అయ్యే సాయంకాల వేళలో మా తండ్రి సంఘంగా మేము ఈ విధంగా చేరి నేను స్తుతించి ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని, యోగ్యతను మాకు అనుగ్రహించారయ్యా. దీన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నశించిపోతున్న మా ఆఖరి నిమిత్తమై ఈ లోకానికి వచ్చారు. మీరు అనేకమైనటువంటి నిందలు, అవమానాలు, శ్రమలు మీరు మా నిమిత్తమై భరించి మా తండ్రి శిలువ మరణం పొందారు మా తండ్రి. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పునరుద్ధానుడై ప్రభు పరలోక రాజ్యములో తండ్రి కుడిపార్శ్వమున మా నిమిత్తమైన విజ్ఞాపన చేస్తున్న యేసయ్య, దాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నా, కరుణిస్తున్నా, కటాక్షిస్తున్నా గొప్పదేవ నీకు స్తోత్రాలు వందనాలు. మా పట్ల నువ్వు చేస్తున్న మేలు అన్నింటిని బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో మా తండ్రి సంఘంగా మేము కూడి ఈ విధంగా ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మీరు మాకంటే ముందుగా మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీ పరిశుద్ధాత్మని ఇక్కడ విడుదల చేయమని కూడా అడుగుతున్నాం. ప్రత్యేకంగా ఇక ప్రభా కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కుటుంబానికి ప్రభా నీ నిండైన దీవెనలో ఆశీర్వాదాలతో నేను నడిపించమని కోరుతున్నాం. ఇక ప్రభా దేవుడు గారు చేస్తున్న పనిని ఇక ప్రభా చేతి పనిని ఆశీర్వాదకరంగా చేయండి. రాకపోకల్లో మీరు సహాయం చేయండి. నేను సంపూర్ణంగా ఇక ప్రభా నీ అందు నమ్మకం, విశ్వాసం ఉంచే బిడ్డగా చేయమని కోరుతున్నాను. కార్యాలు పెట్టుబడులు జరిగించుకుంటండి. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొని అలాగే రామలంగా చేస్తున్న పనిలో కూడా మీరు తోడై ఉండండి ప్రభావ. ప్రతిదినం ఆ పనిలో మీరు సహాయం చేయండి. జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం మా ప్రభావ. నేను నీ సన్నిధిలో సాగిలపడి నేను ప్రార్థించే బిడ్డలుగా చేయమని కూడా అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఇచ్చిన సంతానాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఇచ్చిన కుమార్తెను బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇది ఒక కోడలు బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ. ఆ చిన్న బిడ్డల పట్ల నీ ప్రేమను, నీ కనికరాన్ని ఉంచమని కూడా అడుగుతున్నాం. మంచి భవిష్యత్తుని బిడ్డలకు అనుగ్రహించండి. నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుని కుటుంబంలో మీరు ఉండండి. గృహంలో మీరుండి నీ వెలుగును ప్రకాశించి చేయమని కోరుతున్నాం. మీరే తండ్రిగా, ఆశ్రయదుర్గముగా బిడ్డ పట్ల ఉండమని కూడా అడుగుతున్నాం మా తండ్రి. మీ స్తోత్రాలు వందనాలయ్యా. నిన్ను నమ్మిన బిడ్డలుగా తండ్రి వీరు జీవిస్తుండగా మా ప్రభా అనేక మంది మాదిరికరమైన జీవితాలు వీరు జీవించడానికి సాధనంగా బిడ్డలు వాడుకోమని కూడా అడుగుతున్నాం. ఉన్నటువంటి విశ్వాసానికి బలపరచండి, స్థిరపరచండి ప్రభా. నీ స్తోత్రాలయ్యా వందనాలు. సాయంకాల సమయంలో మరోసారి జరుగుతున్న ఈ కూడికి అంతటిని కూడా నీ చేతికి సమర్పించుకుంటున్నాం మా ప్రభా. ప్రత్యేకంగా తండ్రి వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకొని తండ్రి మంచి వాతావరణం మాకు అనుగ్రహించండి తండ్రి. మీ స్తోత్రాలు మా ప్రభా. ఎలక్ట్రిసిటీని నీ స్వాధీనంలో ఉంచుకొని తండ్రి ప్రభా. మైక్ సిస్టమ్ని స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాం. ప్రార్థించే వారితో మీరుండి నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థించే వారిగా చేయమని కూడా అడుగుతున్నాం ప్రభా. నీ వాక్య ధ్యానంలో మీరుండి నీ మాటలు మాకు వినిపించండి ప్రభా. ఇది నీ సాయంకాల వేళలో ప్రభా కొన్ని మాటలు మేము విని మా ప్రభా ఆ మాటల ప్రకారం జీవించడానికి, మా జీవితాలు మేము సరి చేసుకుంటానికి, ఈ ప్రభా దిద్దుబాటు చేసుకుంటానికి, నీకు మరి ఎక్కువగా సమీపస్తులుగా మేము జీవించుకుంటానికి ఈ సిలువ ధ్యాన కోరికలు మాకు సహాయంగా ఉండడానికి నీ సహాయం చేయమని కోరుతున్నాం. గొప్ప దేవానికి స్తోత్రాలు. నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని కోరుతున్నాం. ఇలాంటి సాయంకాల వేళలో ఈ ఆరాధన నీ చేతులు సమర్పించుకుంటున్నాం. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులు సమర్పించుకుంటున్నాం. ఇక ప్రభా మా ఆలోచనలు, ఉద్దేశం, తలంపులు ఇక ప్రభా నీ కావలుగా ఉంచమని కోరుతున్నాం తండ్రి. నీ స్తోత్రం. సమాధానంతో నింపి నడిపించండి. తిరిగి ప్రభా మా గృహాలు సంతోషంతో, ఆనందంతో మేము తిరిగి వెళ్ళటానికి నీ కృప చూపించమని కోరవచ్చు. మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపించుకోవచ్చు. కొద్ది గంటలు మా కొరకే తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు
దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణముకే వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణముకే వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను, వాగ్దానం బట్టి మృత్యుండై లేచెను. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను, వాగ్దానం బట్టి మృత్యుడై లేచెను. ఇస్సాకును చాలిన దేవుడ నీవేనయ్యా, ఇస్సాకు చాలిన దేవుడ నీవేనయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలు తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలు తండ్రి ఇంటిని చేరెను. యాకోబును చాలిన దేవుడ నీవేనయ్యా, యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. నోట పండిందండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైంది కాపాడుతున్నాను. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యము. విశ్వాసము ద్వారా మన పితరులందరూ రాజ్యాన్ని జయించినారు, విశ్వాసము ద్వారా మన పితరులందరూ రాజ్యాన్ని జయించినారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యము. హానోకు తన మరణము చూడకుండా పరమునకు ఎత్తబడిపోయెనుగా, హానోకు తన మరణము చూడకుండా పరమునకు ఎత్తబడిపోయెనుగా. ఎత్తబడక మునిపే దేవునికి ఇష్టడై ఉండునట్లు సాక్ష్యమొందెను, ఎత్తబడక మునిపే దేవునికి ఇష్టడై ఉండినట్లు సాక్ష్యమొందెను. విశ్వాసము లేకుండా
లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యము. నోవాహు దైవభయము గలవాడై దేవుని హెచ్చరింపబడిన వాడై, నోవాహు దైవ భయము గలవాడై దేవుని హెచ్చరింపబడిన వాడై, ఇంటి వారి రక్షణకై ఓడను కట్టి నీతికే వారసుడిగా సాక్ష్యముందెను. ఇంటి వారి రక్షణకై ఓడను కట్టి నీతికే వారసుడిగా సాక్ష్యముందెను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యము. మోషే దేవుని బహుమానము కొరకై ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి, మోషే దేవుని బహుమానము కొరకై ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి, శ్రమలను భావించుటయే భాగ్యమని స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యముందెను. శ్రమలను భావించుటయే భాగ్యమని స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యముందెను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. వీరందరూ సాక్ష్యము పొంది ఉన్నను, మనము లేకుండా సంపూర్ణులు కారు. వీరందరూ సాక్ష్యము పొంది ఉన్నను, మనము లేకుండా సంపూర్ణులు కారు. అతి పరిశుద్ధమైన విశ్వాసముతో మరి శ్రేష్టమైన జీవిత సిద్ధపడదము. అతి పరిశుద్ధమైన విశ్వాసముతో మరి శ్రేష్టమైన సియోనుకే సిద్ధపరచదం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. దాసులలో త్రోవను ఏర్పరచువాడవు, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నిస్వాస్యములు ఎన్నడు ఎడబాయవు. ఎడారిల ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు, నిస్వాస్యమును ఎన్నడు ఎడబాయవు.
ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగత నిత్యము ప్రార్థింతును నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో. విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగత నిత్యము ప్రార్థింతును నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో. దయగలయుడవు నీ స్వాస్థ్యములు ఎన్నడూ ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. పరిశుద్ధుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము. పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము. పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. ఆశ్రయమైనది నామమే సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి ఘనపరుతును. ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి ఘనపరుతును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యములు ఎన్నడూ ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యములు ఎన్నడూ ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. హల్లెలూయా. రాజుకి మహిమా మహిమా యేసునికి యుగముల నేలే రాజుకి స్తుతి స్తోత్రముల సంగీతము సర్వోన్నతుడగు యేసునికి స్తుతి స్తోత్రముల సంగీతము సర్వోన్నతుడగు యేసునికి. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా 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 హోసన్నా 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 హల్లెలూయా. మహిమా మహిమా యేసునికి యుగముల నేలే రాజుకే. మహిమా మహిమా యేసునికి యుగముల నేలే రాజుకే. కోటాను కోట్ల దేవదూతలు నీ సముఖములో ఆరాధించగా. కోటాను కోట్ల దేవదూతలు నీ సముఖములో ఆరాధించగా. కెరూబులు
కెరూబులు సెరాబులు నీ సన్నిధిలో మోకరిల్లగా 24 పెద్దలతో పరలోకమంతా స్తుతి ధ్వనులే హల్లెలూయా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా 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 హోసన్నా 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 హల్లెలూయా మహిమా మహిమా యేసునికే యుగములనే రాజుకే మహిమా మహిమా యేసునికే యుగములనే రాజుకే సుందరమైన యెరూషలేము సజీవరాలతో కట్టుచుండగా సుందరమైన యెరూషలేము సజీవరాలతో కట్టుచుండగా ఆదివ్య నగరిలో నివసింపగా ఆదివ్య నగరిలో నివసింపగా నన్నొక జ్యోతిగా చేసావయ్యా నీ దివ్య వెలుగులో నే నడువగా సంతోషమే నాదానందమే హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా 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 హల్లెలూయా మహిమా మహిమా యేసునికే యుగములనే రాజుకే మహిమా మహిమా యేసునికే యుగములనే రాజుకే వాక్య ధ్యానానికి వెళ్దాం. ఇదేనా వాక్యం మన మధ్యలో అనుకుంటే దేవుడి బ్రదర్ పంచుకుంటారు కనుక వాక్య ధ్యానం నిమిత్తమే మనం ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో విజయ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకునే ప్రార్థనలో మనం ఏకీభవిస్తాం. తర్వాత వాక్య ధ్యానంలో కలిసి పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల మా ప్రభా, కృపల దేవాన్ని స్తోత్రములయాన్ని పొందిన ప్రభా, వచ్చిన సింహాసన రాసుడైన తండ్రి, గొప్ప దేవుడా, కృపా సత్య సంపూర్ణుడాన్ని స్తోత్రములయాన్ని పొందనాడు ప్రభా, నీ స్తోత్రాలు. అవును మా ప్రభా, నీ దయ గొప్పది ప్రభా నాయన తండ్రి. అవును తండ్రి, నీ దయతోనే మా ప్రభా అలనాడు ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకున్న అరణ్యంలో మా ప్రభా నైనా నీ పొందనాడు ప్రభా, నీ స్తోత్రములయా, నీ స్తోత్రములు తండ్రి, నీ పొందనాడు ప్రభా. ఇదివరనే సిల్వ ధ్యాన కూటములన 29వ సిల్వ ధ్యాన కూటమును మరియు దేవుడు గారు మరి రాములమ్మను మీరు ప్రేమించి ఈ గృహం కూటమి మీరు ఏర్పరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. బిడ్డలకు ఇచ్చిన ఆసక్తిని బట్టి, బిడ్డలకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, బిడ్డలకు ఇచ్చిన నమ్మకత్వాన్ని బట్టి నీకు పొందనాడు ప్రభా, నీ స్తోత్రములయా, నీ స్తోత్రం తండ్రి, నీకు పొందనాడు ప్రభా. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరిని బట్టి నీకు వందనాడు ప్రభా, నీ స్తోత్రములయ్యా, నీకు వందనాడు మా ప్రభా. ఇప్పుడు కూడిన ప్రతి బిడ్డపై నీ కనికలు మీకు అందృష్టి ఉంచండి ప్రభా. నీ స్తుతులు స్తోత్రములు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం మా ప్రభా. ఎప్పుడైనా ఇరుగు పొరుగు వారందరికీ కూడా మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. దేవా నీకు స్తోత్రములయ్యా, నీకు వందనాడు మా ప్రభా. అలానే తండ్రి రాములమ్మని మరి దేవుడు గారు మీరు ప్రేమించి ఇచ్చిన తన ప్రభా తండ్రి నాయన మరి కోడలను బట్టి నాయన మనవాళ్ళని బట్టి తన కూతురు అల్లుళ్ళు మనవాళ్ళు అందరిని బట్టి కూడా మీకు పొందనాడు ప్రభా. నీ స్తోత్రములయ్యా, నీకు పొందనాడు ప్రభా. నాయన మరుగు తన కోడలు చేసిన చేతి పని దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి మా ప్రభా. ఆయన నీ స్తోత్రాలు ఇచ్చిన చిన్న బిడ్డలు ఇద్దరిని కూడా నీ కృపల భద్రపరచుకోండి. ఆ బిడ్డలకు మంచి బుద్ధి జ్ఞానములు దయచేయండి. ఈ దయ ఎల్లప్పుడూ బిడ్డలపై ఉంచండి మా ప్రభా. కనికరించమని మీ జాలి గల స్థలకి బిడ్డలు మేము అప్పగించుకుంటున్నాం ప్రభా. నాయన నీ స్తోత్రములయ్యా, నీకు పొందనాడు మా ప్రభా. నెరవ దేవుడు బాబుకి మరుగత రావులమ్మకి మంచి ఆరోగ్యాలు దయచేయండి. దినదిన వారి పనిబాట్లో మీరు తోడుగా ఉండండి. వారి చేతి పని వారి కష్టాజితాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి కుటుంబంలోకి బిడ్డలకి ఏదైతే అవసరమై ఉన్నదో నువ్వు ఎరుగుదు మా ప్రభా. మీ మహిమైశ్వరమైన మీ సమృద్ధిలో ఈ బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమకంత పొందుకోండి ప్రభా. మీరు దినదిన వీరి యొక్క విశ్వాసాన్ని మీ నామం ముందు బలపరచండి, స్థిరపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు. అవును ప్రభా, సత్య వార్త సంఘంలో మరి ఎంతో క్రమంగా బిడ్డలు వస్తున్నారు ప్రభా తండ్రి. దేవా వారికి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి నడిపింపుని బట్టి మీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు దేవా, నీ స్తోత్రములయ్యా, నీకు వందనాలు మా ప్రభా.
దేవవాక్యం చెప్పాలని కుమారుని సులువు చెట్టు మరుగుపరచండి. మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. మీ మాటలు గొప్ప విడుదల మాకు అందరికీ దయచేయండి. మాకు అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడండి. మీ వాక్యం ఎంతమంది అయితే చుట్టుపక్కల వింటున్నారో వారందరికీ మారు మనసు లక్ష్యం దయచేయమని బ్రతిమలాడుకుంటూ మరొకసారి వాతావరణం మీ స్వాధీనం అందించుకున్నందుకు మీకే కోటి కోటి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకోవచ్చు. కొద్ది మనలో నజరుడని యేసుక్రీస్తు పేరిట అడుగు వేడుకుంటున్నాము తండ్రి. సమయంలో డేవిడ్ బ్రదర్ ముందుకు వచ్చి దేవుని యొక్క మాటలు తెలియజేస్తుందిగా కోరుతున్నాం. Praise God. Hallelujah. 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 Praise the Lord. ప్రైజ్లాడండి. స్తోత్రం. కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ బట్టి సంతోషిస్తున్నాను. శ్రమదినాల కూడికలో భాగంగా ఈరోజు మనం దేవుడి గారి రామమందిర ఇంట్లో కూడుకున్నాం. సంతోషం. వచ్చిన మిమ్మల్ని అందరినీ బట్టి దేవుని స్థుతిస్తున్నాను. అనేక సందర్భాల్లో మనం సమయాన్ని వృధా చేసుకుంటాం, కానీ చాలా కొద్ది సమయం మాత్రమే, కొద్ది మందిలో మాత్రమే ఆ మార్పు వచ్చి మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం దేవుని సన్నిధిలో సమయం ఎత్తినట్లయితే ఖచ్చితంగా మనకి ఆశీర్వాదంగా తిరిగి రాబడుతుందండి. ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు గుర్తుంది, గడిచిన సమదినాల్లో నేను ఇక్కడ వాక్యం చెప్పాను. ఎంతమంది గుర్తుందండి? ఏం చెప్పానండి? వర్షాకాలం తర్వాత ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది. ఖచ్చితంగా శ్రమల తర్వాత సుఖాలు వస్తాయి. ఈ శ్రమలను బట్టి ఎవరు బాధపడవద్దు. దేవుడు ఏది కూడా మన జీవితంలో ఖచ్చితంగా ఉంచారో, ఎక్కువ రోజులు ఉంచారు. రంగాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే గృహ కూడికలకి తప్పకుండా మానకుండా వస్తూ దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారండి. మనం మరొక వారం రోజుల్లో మనం ఈ శ్రమదినాన్ని ముగించుకోబోతున్నాం. అందుని బట్టి సంతోషం. అయితే ఇన్ని రోజులు మన సమయం ఇచ్చిన దాన్ని బట్టి మనం మన ఆత్మీయ జీవితంలో, మన విశ్వాసంలో కానీ ఏదైనా మెరుగుపడే స్థితిలోకి వచ్చామా లేదని సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతే కదండి. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని నుంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అది కొన్ని పనులకు వెంటనే వస్తుంది, కొన్ని పనులకు కొన్ని రోజుల తర్వాత వస్తుంది. ఏదైనప్పటికీ మనకి నమ్మకం ఉంటుంది. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈసారి నేను కొడతాను, ఖచ్చితంగా నేను ఈసారి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను అనేది రాసినోడికి మాత్రమే తెలుస్తుంది. అలా ఏదైనా మన హృదయాల్లో మనం వదిలేసుకున్న విషయం కానీ, లేదంటే మనకి తెలియని విషయం నేర్చుకోవడం కానీ, ఎన్నో సంవత్సరాల నుంచి మనల్ని ఇబ్బంది పడుతున్న ఒక లక్షణాన్ని, ఒక అవలక్షణాన్ని మనం విడిచిపెట్టేయాలని మన మనసులో మన దేవుడు మనం మాట్లాడి ఉంటే అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. అలాంటి మార్పే మనకి కావాలని ఇంత ప్రయాసపడి మనం అనేక సందర్భాల్లో కొంచెం వ్యయప్రయాసాలు కూర్చి దూరం అయినప్పటికీ కూడా ఆటోలు అరేంజ్ చేసుకుంటూ మనం వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక ఆనవాయితీగా అయితే జరగకూడదు, కానీ మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకి ఉపయోగపడేలాగా మనం సహకరించుకోవాలి. అటు రీతిగా ప్రతి ఒక్క అవకాశాన్ని మనం వాడుకోవాలి. సంవత్సరానికి మనకి 52 ఆదివారాలు ఉంటాయి. అఫ్కోర్స్ ఆదివారం కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వారికి ఉన్న పని పాటలు పెట్టి మొన్న పంచుకున్నట్టు ఏదైనా నీకు పని ఉంటే దాన్ని విడిచిపెట్టేసి వెళ్ళినా పర్వాలేదు, కానీ అది అత్యవసరం అయి ఉంటుంది. అఫ్కోర్స్ అందరి జీవితాలు అలా వస్తూ ఉంటాయి. కానీ ఇంటి దగ్గరే కూర్చొని ఊరికే కాలయాపన చేస్తూ టీవీలతోనూ, పేపర్లతోనూ, ఫ్రెండ్స్తోనూ అలా కాలయాపన చేసేవారితో కాకుండా ఈ 52 ఆదివారాలు ఉంటే మనం ఎన్ని రోజులు అనుకుంటున్నాం? 40 రోజులు మనం కూడికలు పెట్టాం. అంటే ఒక సంవత్సరం మన జీవితంలో దేవుడు ఏం చేశాడండి? అనేక సందర్భాల్లో, అనేక సంఘాల్లో ఇది లేకపోయి ఉండొచ్చేమో. మనం ముందు నుంచి అనుకుంటున్నాం ఇది ఆనవాయితీగా మనం చేయడం లేదు, కానీ దేవునితో కొంత సమయం గడపాలని మనం నిర్ణయించుకున్నాం.
అప్పుడు ఏమవుతుంది, సంవత్సరానికి 52 వారాలు ఉంటే 52 సార్లు మనం దేవుడి సన్నిధిలో కూడుకుంటున్నాం. మరో 40 దినాలు 40 రోజులు మన జీవితం మన దేవుడితో మనకి ఇంటరాక్ట్ అవ్వడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సంఘ పెద్దలు నిర్ణయించిన తీరుని బట్టి, అంటే ఫాస్ట్ గారు ఉన్న ఓపికను బట్టే కదా ఇక్కడ జరుగుతుంది. లేదంటే లేదు, ఏదో వేస్ట్ పండుగ చేసుకుంటాం, గుడ్ ఫ్రైడే చేసుకుంటాం, దేవుడిని ఆరాధిస్తాం. కానీ ఇంకనూ మన జనాలు మారాల్సిన అవసరం ఉంది. మనం అనుకున్నట్టుగా మనందరం మేకతోలు కప్పుకున్నటువంటి గొర్రెలుగా అయితే గొర్రెలుగా ఉన్నాం తప్ప నిజమైన క్రైస్తత్వం, నిజమైన మనసులు ఎలా ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు, పైన దేవుడికే తెలుసు. అందుని బట్టి మనం కప్పుపుచ్చుకోకుండా, మన దోషాలు మనం కప్పుపుచ్చుకోకుండా వచ్చినటువంటి అవకాశాన్ని ఈ కూడికల ద్వారా మనం వస్తున్నట్టు ఒక ఇంట్లో ఇది నేను అనివార్యమైనప్పుడు చెప్తున్నాను, వాళ్ళు ఏదో పంచారని మనం దాన్ని ఇంకొకటి పెంచడం అనేది ముఖ్య ఉద్దేశం కాదు. నేను మొదటి చెప్తే ఇది శ్రమదినాల కూడిక, మనం వచ్చే స్నాక్స్ మాత్రం తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడాలి. అఫ్కోర్స్ దీన్ని బట్టి నేను కొంత విషయంలో బాధపడేది ఏంటంటే, ఈ యొక్క శ్రమదినాలు పురస్కరించుకొని కొన్ని మనం బర్త్డేలు అవి చేసాం. అది ఆ సందర్భంలో అలా కలిసి వచ్చినప్పటికీ నా మట్టుకైతే శ్రమదినాలు ఉపవాస కూడిక కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలి. నా పరిస్థితులు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, నేను అది ఇనిషియేట్ చేయట్లేదు. సో ఇప్పుడు నేను ఇవాళ చెప్పాల్సిన విషయంలో ముందుకు వెళ్తున్నానండి. నేను అనేక సార్లు మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ని మార్చుకోవాలని చెప్పి నేను మొదటి నుంచి నాకు ఇది చివరి అవకాశం. లెంట్ డేస్ యాక్చువల్గా నాకు ఈ 4th డే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. రాత్రి దేవుడు నేను అనుకున్న బేబీ నాకు ఇంకా ఉంటుందేమో, ఉంటే ఫాస్ట్గా నాకు చెప్పేస్తే మేబీ ఏదైనా ప్రిపేర్ అవ్వచ్చు అనుకున్నాను. కానీ నేను అనుకోవడం ఆల్మోస్ట్ ఫినిష్ అవుతుంది, ఎందుకంటే చాలామంది భక్తులు ఉన్నారు, వాళ్ళకి రావాల్సిన టైం ఉంది. సో నాకు రాదు, నా టర్మ్ అయిపోయింది ఈ ఇయర్కి అని అనుకుంటా ఉన్నాను. అనుకున్నప్పుడు నాకు రాత్రి మెసేజ్ వచ్చింది 11:30కి, రేపు మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుందని. నేను వెంటనే చూసి థ్యాంక్ యూ సార్ అని మెసేజ్ పెట్టాను. ఓకే, మరి నేను ప్రిపేర్ అవ్వడానికి మనం ఎప్పుడు కూడా జాలరి చేపలు ఎప్పుడైనా పట్టగలడు, నిద్రలో లేచిన మనం పట్టలేదు కదా. మన పట్టపగలు రాశిగా ఉన్నప్పుడే మనం పట్టగలుగుతాం. అందుని బట్టి అయితే దేవుడు తన సంఘంతో, తన బిడ్డలతో ఏం మాట్లాడుతూ ఉంది, మనం ప్రార్థించి ముందుకు వస్తే దేవుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని మనకి ఇస్తాడు. మనం పనికిమాలం అయినప్పటికీ, మనం నోటు మార్చి ఉన్నప్పటికీ, మన జ్ఞానం లేనప్పటికీ కూడా నువ్వు నుంచుంటే నీ ద్వారా దేవుడు కార్యం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి ఏం చేయాలంటే, నేను మొత్తం చెప్పినట్టు ఇక్కడ నిల్చున్న వారు ఏమేమి మాట్లాడుతున్నారో మన మొహం చూడకూడదు, కానీ అది దేవుని యొక్క మాటలు ఏదైతే బయటపడుతుందో, ఇది ఈ రోజు నాతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడని మాత్రమే మనం దృష్టి పెట్టండి దయచేసి. నేను మొట్టమొదటి చెప్పినట్టుగా వాక్యాన్ని ఫీల్ అవ్వాలి. ఏదో వింటున్నాం కదా, సోదిలో చల్లని గాలి తగులుతూ ఉంటుంది, వాక్యం తగిలింది, వాక్యం తగలని ఆటోమేటిక్గా నిద్రనే మొత్తం మనకు రావచ్చు. లేదా మనకి యాత్రలు ఉంటాయి, త్వరగా అయిపోతే ఆ పని చేయాలి, త్వరగా అయిపోతే ఇంకో పని చేయాలి. శ్రమదినాల్లో కూడా 8:30కి వెళ్ళి సీరియల్ చూసిన వాళ్ళు ఉండొచ్చు మేబీ. అలాంటి విషయాలు మనం అవాయిడ్ చేయకపోతే ఎన్ని శ్రమదినాలు నడిపినప్పటికీ మన జీవితం వ్యర్థమైపోతుందండి. నేను అంటాను, ఖచ్చితంగా నువ్వు ఈ శ్రమదినాలకు రాకపోయినా, మందిరానికి రాకపోయినా, నీలో ఉన్నటువంటి విశ్వాసం గొప్పదైతే ఖచ్చితంగా ఒంటరిగా ప్రార్థన చేసుకున్నా, దేవుడితో మాట్లాడి సహవాసం చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఏదో ఊరికే వస్తున్నారు కదా, 10 మందిలో కూడి వెళ్దాం, అన్నీ చేద్దాం ఉన్నప్పుడు అది ఒక రిజల్ట్ లేనప్పుడు అయితే మనం ఏ పని చేసి వెళ్తామండి. నేను ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే, అందరిలో ఉన్న విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను. నేను గత వారం చెప్పేది మీరు గమనించండి. నేను ఏది చెప్పినా అది నాలో ఉంటేనే నేను చెప్తాను, ఎందుకంటే నేను ఫీల్ అవుతాను. ఆ అవలక్షణం కానీ, ఆ మంచి లక్షణం కానీ నాలో ఉన్నప్పుడే నేను ఇది కరెక్ట్ చేసుకోవాలి కదా, ఎలా కరెక్ట్ చేసుకోవాలో అన్వేషించినప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు, అనేక మంది ప్రవక్తలు మాట్లాడినప్పుడు, స్పీకర్స్ మాట్లాడినప్పుడు, గూగుల్ వికీపీడియా చూసినప్పుడు ఇలా కరెక్ట్ చేసుకోవాలేమో. అనేకసార్లు మానవుడు చేసే తప్పు ఏంటంటే, ప్రతిదానికి మనం ఒకసారి కుక్క తన వాంతికి తిరిగినట్టు అనేక సార్లు వదిలిపెట్టగలుగుతుంటాం. ఎవ్రీ జాగ్రత్త కోసం ఒక వాగ్దానం తీసుకుంటాం, కానీ ఎందుకనో మానవులు ఉన్నటువంటి ఆ మానవులం కదండి, ఆ పాపానికి లేదా ఆ యొక్క చెడ్డ లక్షణానికి అలవాటు పడిపోయి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటాం. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అనేక సార్లు గద్దించినా కానీ వినగలన్న వాడు ఏం చేస్తాడంటే హఠాత్ మరణం తీసుకొస్తాం దేవుడి మాట. ఎందుకంటే వాడు ఎన్నిసార్లు చదివినప్పటికీ ఆ చెట్టు వలన భూమి నిస్సారం అయిపోతున్నప్పుడు ఆ చెట్టుని బతికించే ప్రయోజనం ఉంది, అంతే కదా. దేవుడి తీర్పు తప్పేం లేదు. ఆయన చాలాసార్లు చెప్పారు, క్రైస్తవులో ఉన్న మనకే శ్రమలు దేవుడు తీసుకుని వస్తారు. ఎందుకంటే నీ పరీక్ష. మన ఆటోలో విన్నాను ఒక కన్వర్సేషన్, దేవుడి శ్రమలు తీసుకురాడు, సాతానే తీసుకొస్తాడు అనుకుంటుంది, సాతాను తీసుకురాడు, దేవుడు తీసుకొస్తూ మాట్లాడాడు. ఏదైనప్పటికీ నీలో ఉన్న విశ్వాసం మంచిదై ఉంటే ఎలాంటి శ్రమలు నీ జీవితంలోకి వచ్చినా నువ్వు ఏం చేస్తావంటే దేవుని శక్తి అడుగుతాం ఆ శ్రమలు మనం ఎదుర్కోవడానికి. శ్రమలు మేబీ ఎలాగైనా రావచ్చు. అయితే మనం ఏం చేస్తామంటే దాంట్లో నిలబడడానికి ప్రయత్నం చేయాలి, దేవుడి సహాయం తీసుకోవాలి. ఈరోజు మనం అందరూ విడిచిపెట్టాల్సిన విషయం ఇది. ఒక వ్యభిచారం అయితే ఒక ఫోర్స్ఫుల్గా అవసరాన్ని బట్టి వాళ్ళకి తెలిసి చేస్తారు, లేదా ఒక నరహత్య వాళ్ళకి తెలిసి చేస్తారు, ఒక పాపం కూడా వాళ్ళకి తెలిసి చేస్తారు. కానీ
తెలియకుండా మన మైండ్లో ఉండిపోయి మన ఇన్బిల్ట్ అయిపోయి మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఆ ఒక లక్షణం మనలో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుందట. అది ప్రతి ఒక్క మానవుడికి ఉంటుంది అండి. మిగతా అన్నీ మనకు అవసరాల కొద్దీ చేస్తాం తప్పులు. ఇది నువ్వు చెయ్యకపోయినా దేవుడు నీ పుట్టుకతోనే నీ స్వాభావికంగా మానవుల హృదయాల్లో పుట్టుక నుంచే ఇది వచ్చేస్తుంటుందట. ఎవరు తెలుసా విషయాన్ని ఏంటంటే ఏమండి? ఎస్, అది వ్యతిరేక దగ్గర దగ్గర అలాంటిది. అది ఏంటంటే గర్వం అట. గర్వం అనేది నేను అకార్డింగ్ బియాండ్ ద బైబిల్ ఏం చూసాను, సద్గురు ఏం చెప్తున్నారంటే గర్వం అనేది ఎక్కడి నుంచో రాదండి. గర్వం అనేది నీకున్న అందాన్ని బట్టి రాకపోయి ఉండొచ్చు, లేదా నీకున్న చదువుని బట్టి రాకపోయి ఉండొచ్చు, నీకున్న ఆస్తి పాస్తులు బట్టి రాకుండా ఉండొచ్చు, నీకున్న డబ్బును బట్టి మేబీ వీళ్ళందరికీ ఉంటుంది. ఒకవేళ వీటిని బట్టి ఎవరికైనా గర్వం రాకుండా ఉన్నప్పటికీ కూడా నీ తల్లి గర్భంలో నువ్వు భిన్నంగా ఉన్నప్పుడేట వాడు ఏం చేస్తాడంటే అమ్మ తనని పట్టించుకోకుండా తను ఏదైనా పనిలో పడిపోయినప్పుడు, అమ్మ తనకి ఇబ్బందిగా ఉండి ఒక వేరే డైరెక్షన్లో పడుకున్నప్పుడు కాలుతో తనతో ఉంటాడట. ఆత్మ వచ్చిన తర్వాత కాలుతో పట్టణ తనతో ఉంటాడట. అంటే తనకి న్యాయం జరగలేదే, నన్ను పట్టించుకోవట్లేదే అనేది. అది దేవుడు అట ప్రతి ఆత్మకి కూడా ఈ కోపము, నేను మనం చెప్పినట్టు ఈ గర్వము, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బై బర్త్ దేవుల్లో వచ్చేస్తుంది. అది ఇన్ఫ్యాక్ట్ నీ బయలెన్స్కి వెళ్ళి నీ పెరుగు పెద్ద అవుతున్నప్పుడు అవి నిన్ను రక్షిస్తాయి కొన్ని చోట్ల. అంతేకండి, గర్వం ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అండి, సగర్వంగా ఉంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నీ లోపల దేవుడు పెట్టాడు. దాని సమయాన్ని బట్టి దానికి ఉన్న తన అవసరతను బట్టి మనం మారుతూ ఉండాలట. ఏంటి నువ్వు పారదర్శకంగా ఉన్నట్లయితే మనం ఏం చేస్తుంటే ఒక ప్రదేశంలో ఒకలాగా ఇంకో ప్రదేశంలో ఒకలాగా మారాలి. మానవుడిగా పుట్టిన తర్వాత ప్రతివాడు కూడా ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆ పరిస్థితిని బట్టి ఖచ్చితంగా నువ్వు ఆ పరిస్థితికి అనుకూలంగా మారాల్సిన అవసరం ఉందా లేదా? ఉంటుందండి. అప్పుడు ఏమవుతుంటే ఈ రాగద్వేషాలకు వ్యతిరేకంగా రాగద్వేషం అంటారంటే నీ మీద ఒక పసుపు లైట్ పడుతున్నప్పుడు నువ్వు పసుపు రంగులోనే కనబడాలి, నీ మీద ఒక నీలం లైట్ పడుతున్నప్పుడు నీలం రంగులోనే కనబడాలి. అంటే నీ మీద ఒక ఎల్లో లైట్ లేదా ఒక బ్లూ లైట్ పడుతున్నప్పుడు నువ్వు ఆ బ్లూగా ఉన్నట్లయితే రాగద్వేషాలకు వ్యతిరేకంగా, అంటే రాగానికి అంటే ఆ కలర్ ఏదైతే నీ లోపల ఉందో, నువ్వు ఫెయిర్గా ఉన్నప్పుడు నీ మీద ఎన్ని ప్రయోగాలు జరిగినా, నీ మీద ఎన్ని అవాక్కులు చవాకులు చెప్పినప్పటికీ, నీ మీద అనేకమైన ప్రయోగాలు చేసినప్పటికీ, నిన్ను అనేకమంది నిందించినప్పటికీ నీలో ఏముంటుందండి, నువ్వు ఫెయిర్గా ఉన్నప్పుడు ఆ రంగులు వస్తూ ఉంటే వెళ్ళిపోతుంటాయి, కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ అలాగే నిలబడతావు. దేవుడు అదే చెప్తున్నాడు సద్గురు. ఇదంతా మన ఇన్బిల్ట్ అయి ఉన్న లక్షణాలని నీకు ఎప్పుడు అవసరం అది వాడాలి తప్ప. అయితే వీటన్నిటినీ మనం విడిచిపెట్టి ఏం చేస్తున్నాం అంటే ఈ ఏంటది ద్వేషం, పగ, లేదంటే గర్వం అనే దానికి పర్యాయ పదాలు మరో చూస్తే అహం అంటున్నారు అండి, బడాయితనం అంటున్నారు, గొప్పలు చెప్పుకోవడం, హెచ్చులకు పోవడం అంటున్నారు, అసూయ అంటున్నారు. ఈ గర్వం అట మీరు చూడండి, న్యాయాధిపతులు మీకు బహుశా కనబడుతుంది లేదా, న్యాయాధిపతులు 7:22 న్యాయాధిపతులు 7:2-4 చూస్తే విద్యానీయులు ప్రజల మీద దేవుడు యుద్ధం చేద్దాం అనుకున్నప్పుడు 30,000 మందిని ఆయన పిలిచినప్పుడు కేవలం 300 మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడు యుద్ధం చేయడానికి. న్యాయాధిపతులు 7:2-4 చూస్తే మీరు ఇప్పుడు చూడడానికి అవ్వకపోవచ్చు. ఆ ప్రాంతంలో 32,000 మందిని పిలిచినప్పుడు కేవలం 300 మందిని మాత్రం సెలెక్ట్ చేయడం కాదు. కారణం ఏంటంటే యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిథ్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము, నాకు రక్షణ కలుగ చేసుకొని అనుకుని నా మీద అతిశయించినవేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి 2:4 అక్కడే 2 తర్వాత 4వ వచనం చదువుకుంటారు. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నేడేద్దకు వారిని జగచేయను, అక్కడ నీ కొరకు వారిని శోధించదు. ఇక్కడ నీతో కూడా పోవాలనని నేను ఎవరి గురించి చెప్పుతున్నా వాడు నీతో పోవాలని. చాలు. న్యాయాధిపతులు కాదు, ఇప్పుడు ఏం చేస్తారంటే మిద్యానీయులతో ఇశ్రాయేల్ ద్వారా యుద్ధం జరగాల్సిన అవసరం ఉన్నప్పుడు దేవుడు 32,000 మందిని పిలిచి కేవలం 300 మందిని ఆ నీటి దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళందరినీ నీటిలో దించండి, వాళ్ళు ఎలా నీళ్ళు తాగుతారో, మోచేతులతో నీళ్ళు తీసుకొని తాగుతారో, కుక్క వల్లే కదుగుతారో చూసి అక్కడ మనం డిసైడ్ చేయొచ్చు అన్నప్పుడు ఈ అంతమందిలో కూడా 300 మంది మాత్రమే ఆయనకి ప్రయోజనాలు కారణం ఏంటంటే బహుశా అందరినీ దించవచ్చు, యుద్ధం ఖచ్చితంగా దేవుడు గెలుస్తాడు.
యుద్ధం చేసేది ఆయనే కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు. ఈ 32,000 మంది అయినా 300 మంది అయినా ముగ్గురైనా దేవుడు ఖచ్చితంగా నీ యుద్ధాన్ని గెలుస్తాడు. నీ పక్షాన్ని యుద్ధం చేసేది యెహోవే కాబట్టి. అయితే ఇశ్రాయేల్ ప్రజలు అనుకుంటారట, నా బాహుబలం చేత ఈ యుద్ధాన్ని గెలిచానని, నా బాహుబలంతో యుద్ధాన్ని గెలిచాను, లేదా ఒక కండబలంతో యుద్ధాన్ని గెలిచాను, నా కత్తి ద్వారానే యుద్ధాన్ని గెలిచాను అనుకుంటారేమో అని దేవుడు ఏం చేశాడంటే, అక్కడ దేవుడికి రావాల్సిన మహిమ మాత్రమే రావాలి తప్ప నా వలన జరిగింది, మా ప్రజల వల్ల జరిగింది, మా సైన్యం వల్ల గెలిచామని అనుకున్నట్లు ఖచ్చితంగా నువ్వు గర్వం పడతావు. నువ్వు గర్వపడినప్పుడు నీకేదో ఖచ్చితంగా అది నాశనం దారితీస్తుంది. దేవుని మహిమ మనం దొంగిలించినట్టు అవుతుందని దేవుడు అక్కడ 300 మందిని మాత్రం సెలెక్ట్ చేయడం జరిగిందండి. అంటే గర్విష్ఠులు అయినప్పుడు మనం ఎలా నాశనం అయిపోతాం, గర్వంలోకి పోకూడదని తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటాడంటే దేవుడు, అసలు గర్విష్ఠుల పట్ల దేవుడు ఎలా బాధపడుతుంటాడంటే ఇర్మియా అధ్యాయము 13:7 చూసినట్లయితే, మనం గర్వపడితే ఆయన రహస్యమందు వేడుస్తున్నట్టండి మనం పడుతున్న గర్వాన్ని బట్టి. అంటే గర్వం తర్వాత మనకు తెలుసు కదా, సామెతల 16:18 ఉంటుంది, నాశనాలకు ముందు గర్వం నడుస్తుందట, అదే ఘనతకు ముందు వినయం నడుస్తుందని దేవుడు మాట్లాడతాడు. అలా ఒకవేళ నువ్వు గర్వపడి నువ్వు పాపంలో పడిపోతావేమో, లేదా గర్వపడి నువ్వు ఇక్కడ దేవుడి ప్రణాళిక తప్పిపోతావేమో అని ఇర్మియాలో చూడండి, ఇర్మియా 13:15 దేవుడు మాట్లాడతాడు. 13:17 అండి. నమస్కారం. అయినను మీరు ఆ మాట విననలని ఎడల మీ గర్వము బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా బలపోయిచు కన్నీరు విడిచిచు నుండును. చూసారండి, ఒకవేళ నువ్వు పడుతున్నటువంటి ఈ గర్వాన్ని బట్టి మనకు తెలియదు. నేను చెప్పాను కదా, గర్వం అనే లక్షణం మిగతా లక్షణాలతో పోల్చుకుంటే ఇది మనకు తెలియదు. నేను మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది, వాక్యాన్ని ఫీల్ అయితే ఇది నాలో ఉందా, అయితే నేను కూడా గర్విష్ఠునే అనే ఆ థాట్ మనకు వస్తుంది. ఎందుకంటే గర్వం అనేది సైలెంట్ కిల్లర్ లాగా నీ యొక్క బ్లడ్లో ఇన్బిల్ట్ అయిపోయి, నువ్వు బై హ్యూమన్ బీయింగ్ నువ్వు తల్లి కడుపులో ఉన్నప్పుడే అది ఒక ఇన్బిల్ట్ అయిపోయి వస్తుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుని బట్టి ఏంటంటే నువ్వు గర్వపడితే దేవుడు బాధపడుతున్నాడు, రహస్యమందు నీ కోసం కన్నీరు కాల్చుకున్నాడట, ఆయన కళ్ళు వాచిపోతున్నాడు నీ కోసం. ఆయన ఇదంతా ఎందుకంటే దేవుడు నీ కోసం నా కోసం ఎందుకు బాధపడాలి, ఈ గర్వాన్ని బట్టి ఆయన బాధపడాలంటే, మొట్టమొదట ఈ ఆదికాండం నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే సాతాన్ అనేవాడు లేడు. మనకి సాతాన్ అనే శోధకుడు ఎవరూ లేరు. కానీ ఈ గర్వాన్ని బట్టే భూమి మీద సాతాను అవతరించడం జరిగింది. అవునండి, తేజో నక్షత్రం అని చెప్పి ఎస్ఏ 14:12 రాయబడుతుంది. ఆయనట ఇతనికంటే అధికంగా స్వరమండలంలో వెళ్ళిపోయి ఇతనికంటే ఎక్కువ ప్రధానమంత్రులతో కూర్చొని న్యాయం తీర్చాలని కోరికతో ఉన్నప్పుడు ఆ లూసిఫర్ ఆయన నేల మీద పడిపోయినప్పుడు ఖచ్చితంగా ఆయనకు సాతానుగా, అంటే ఒకప్పుడు ఈ ప్రపంచంలో మనల్ని శోధించేవాడిగానే బాధపెట్టే కానీ సాతాను లేదని మాట్లాడుతుంది. అంత మాత్రం ఎందుకండి, ఆ రాజు సింహాసనం మీద కూర్చునే రాజు తన గర్వాన్ని బట్టి కిందకు వచ్చి నడివీధిలో గడ్డి తిన్నారట. ఎవరండి? నెబుకద్నెజరు. అలాగా అంటే నీ గర్వం ద్వారా మనిషి లాంటి వాడు పశువుని చేశారు. ఈ గర్వాన్ని బట్టి అంటే ఎప్పుడు ఏ రోగం లేనటువంటి వ్యక్తి ఆయన సడన్గా కుష్టి రోగం వచ్చి ఊరు వెళ్తే ఊరు బయట ఆయనకి గుడారం వేసి కూర్చోబెట్టాల్సిన అవసరం వచ్చిందట. అంటే ఈ గర్వం ఎంత పని చేస్తుందంటే, అంతెందుకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయన ధర్మాసనం మీద సింహాసనం తీర్పు తీర్చేస్తున్న ఆయన నడివీధిలో అందరి మధ్యన ఉరికమ్మ ఎక్కి ఉరి చేసినట్టు పరిస్థితులు దేవుడు తీసుకుని వచ్చింది. ఎందుకంటే ఇదంతా కూడా అధికం నుంచి ఇప్పటివరకు మనం చూసినట్లు గర్వం పనిచేస్తున్నట్టు తీరుని బట్టి చూస్తే ప్రతి వాళ్ళు గర్వాన్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో వెనకడిగేసి వాళ్ళు తప్పిపోయినట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈ గర్వం అంటే ఎక్కడి నుంచో రాదండి. జస్ట్ నేను సింపుల్గా చెప్తాను. ఒకవేళ మీ స్త్రీలు అయితే చూడండి, హెచ్కేలు 7:20 ఉంటుంది. హెచ్కేలు అధ్యాయం 7:20 చూడండి. మనం గర్వం అంటే పెద్ద పెద్ద విషయాలేమో అది బాగా డబ్బున్న వాళ్ళు ఉంటుంది, మనకేముంటుంది, మన ఓన్లీ జస్ట్ మన కూలి పని చేసుకొని ఏ రోజు తిని ఆ రోజు బతికే వాళ్ళు మన దగ్గర గర్వం ఉందని ఉండరేమో అనుకుంటారేమో. నేను మన సంఘాన్ని బట్టి సంతోషిస్తాను. కానీ ఈ విషయంలో ఒకసారి చదవండి. శృంగారమైన ఆ ఆభరణములను వారు ఇంకేముందండి, నీ గర్వానికి సూచిక ఏదనంటే ఏదైతే శృంగారమైన ఆభరణం ఉందో ఆ ఆభరణాన్ని నేను ధరించుకోవాలని కోరుకోవటం, అంతేనండి. చాలా క్లియర్గా చెప్పాడు దేవుడు. ఆ గర్వం అంటే ఏం లేదు, కానీ ఒక అమృత లేదంటే ఒక విలువైన వజ్రహారాలు లేదంటే విలువైన వడ్డానాన్ని లేదా విలువైన బంగారాన్ని నేను ధరించుకోవాలని అది ఏం చేస్తామో అది స్టేటస్కి ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం. అంటే మనలో ఎవరికి అలాంటి పెద్ద పెద్ద బంగారం లేవు కదా, లేవు. మేబీ ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు. నేను అంటే అట్లీస్ట్ శుభ సందర్భాల్లో అయినా సరే మనం ఏమనుకుంటాం అంటే రోజు వేసుకోకపోతే అప్పుడెప్పుడైనా వేసుకోవాలి కదా, అక్కడికి వెళ్ళినప్పుడైనా వేసుకోవాలి కదా. కాబట్టి నాకు తెలుసు, ఎందుకంటే నేను 20 నుంచి క్రిస్టియన్ లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను కాబట్టి
ఈ పనే మనం అక్కడ చేసే పనే ఏంటి అంటే అది స్టేటస్ చూపించుకోవడం కోసం అని ఇప్పుడు చూడండి, చాలామంది మొన్న గోల్డ్ రేట్ వివత్సంగా పెరిగిపోతుంది. మా ఆఫీస్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు డబ్బులు కట్టి. ఇంకా ఆయన ఎవ్రీ ఆదాయం ప్రతి ఇయర్ కొన్ని గ్రాములు 50-60 గ్రాములు కొన్ని చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గర 500 గ్రాములు గోల్డ్ ఉంది, ఒక సాధారణమైన ఎంప్లాయ్. మొన్న గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటే ఆయన గర్వం చూడాలి. రోజు వచ్చి మేము యాక్చువల్గా సేల్స్ చూసుకుంటాం, సేల్స్ ఎంత పెరిగింది అంటే అవన్నీ వదిలేసి గోల్డ్ ఎంత పెరిగింది 10 గంటలకు ఎప్పుడు మార్కెట్ ఓపెన్ అయితే అప్పుడు చూద్దామని చూస్తారు. నిన్న ఈరోజు ఒక తులానికి 6,000 చొప్పున డిక్రీజ్ అయిపోయి వస్తుంది. ఆయన మొహం ఎంత చూడాలి అంటే ఈ మొన్న కూడా రీసెంట్గా ఇంకా పెరుగుతుంది 2 lakhsకి వెళ్తుందని చెప్పి ఇన్వెస్ట్ చేసేసాడు. అంటే తనకున్న గర్వాన్ని దేవుడు ఏం చేశాడంటే అన్ని దేవుడి చేతిలో ఉన్నాయి. ఆయన అనుకున్నాడు ఆ ఇరాన్కి అమెరికాకి యుద్ధం జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు, ఎవరు చేయలేదు. ఖచ్చితంగా డాలర్ వాల్యూ తగ్గిపోతుంది, గోల్డ్ వాల్యూ పెరుగుతుందని అందరూ అనాలిసిస్ కూడా చేశారు. కానీ ఏదో టైంలో ఈ పరిస్థితులు ఎవరు అనాలిసిస్ చేయలేము. దేవుడు కల్పించిందని మనం ఎవరు కూడా దీన్ని ఆపలేము. అలాగనమాట నాకున్న గర్వాన్ని ఒకవేళ నువ్వు బాగా పాట పాడుతున్నావేమో, నీకున్న స్వరపేటికను బట్టి మంచిగా పాట పాడుతున్నావేమో దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు నేను యోబు గారిలాగా హై పిచ్లో పాడే అప్పుడు మన సీఎంని చూశాను నేను. సో మనకి సింగర్స్ దొరికినట్టే నాకు ఆ తీరులో అనిపించింది, బాగా పాడారు. అంటే ఒక్కొక్కరు దేవుడు ఒక్కొక్క తలంపు ఇస్తూ ఉంటాడు. ఆ తలంపుని బట్టి మనం ఏం చేయలేదు, గర్వపడకూడదు. కానీ దాన్ని ఇంకొన్ని ఇంప్లిమెంట్ చేసుకొని నీకున్న తలంతుని ఇంకొకరితో షేర్ చేసుకొని వాళ్ళని తయారు చేయడానికి ఇష్టపడాలి. అందరూ ఒకే తలంతుతో ఉండలేము. ఒక్కొక్కసారి నేను మాత్రమే ఈ సన్నిధిలో ఈ చర్చిలో బాగా ప్రార్థన చేయగలను. అది సాతాను ఏం చేస్తుందంటే నీ మీద ఇనిషియేట్ చేసి నీలో గర్వాన్ని అది చూపిస్తుంది. అది చిన్న చిన్న విషయాలు అసలు యాక్చువల్గా అది ఆ మాట అనడం వల్ల ఏమీ అయిపోదు. కానీ తన ఆత్మీయ జీవితం తగ్గిపోయినట్టు లేదా మన ముందు గర్వికులలో కనబడుతూ ఉంటారు, లేదా గర్వస్తుల్లో మనం కనబడుతుంటారు. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆ ఏదైనా పరిస్థితుల్లో కోసేస్తాడు. ఎందుకంటే నువ్వు గర్విష్టిగా ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేవు. అందువల్ల ఏమంటాడంటే దేవుడు ఇవన్నీ ఉండదు. కానీ సామెతలు చూడమ్మా, సామెతలు 16:6-7లో 16-17లో సామెతలు 6వ అధ్యాయము 16-17 చూద్దాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తి పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములతో జగడములు పుట్టించువాడును. చాలా గర్వంతో కూడిన కన్నులట ఆయనకి ఇష్టం లేదు. చాలా మంది మీరు చిన్న చూపులో మన చూపులో కూడా గర్వం కనబడుతుంది, చూసారు లేదా? మనం ఒక వ్యక్తి కోసం మాట్లాడినప్పుడు అదే అదే ఇదే ఆ ఒక్క ఎక్స్ప్రెషను జీవితాలు చంపేసినంత ఈ మీనింగ్ తీసుకొస్తూ ఉంటుంది. మన కన్నులు చూస్తుంటే మనకి ఇష్టపడ్డ ఉన్నది ఒక వ్యక్తిని చూడాలంటే మన ముందున ఆశీర్వాదం కలిగిన వ్యక్తి చూసినా, లేదా వాడు పచ్చగా ఉన్నా, లేదా వాడు మనకి ఇష్టం లేకపోయినా అదంతా నీ హృదయం నువ్వు బయటకు చెప్పవు. జస్ట్ నీ కంటి చూపు ద్వారా నీకున్నటువంటి ఆ యొక్క గర్వం అనే లక్షణం లోపల ఉండడాన్ని బట్టి నువ్వు ఎలా చూస్తావు అంటే చాలా సింపుల్గా ఈమె నాకు తెలుసులే అంటే నీకున్న గర్వాన్ని బట్టి గర్వంతో కూడిన కన్నులు దేవుడు ఇష్టపడట్లేదండి. అంత మాత్రం కాదు, యెషయా 2:11-12 చూడండి, నరుల అహంకారం దృష్ట్యట అది శాపాన్ని తీసుకొస్తుంది దేవుడు మాట్లాడుతుంది. యెషయా అధ్యాయము 2వ అధ్యాయం 11-12లో యెషయా గ్రంథము 2వ అధ్యాయం 11-12. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంటే నీలో ఉన్న గర్వం అణగదొక్కబడాలి, యెహోవా కేవలం దేవుడు మాత్రం మహిమపరచబడాలి. మొదటి నుంచి చెప్తున్నది కూడా దేవుడు అదే. ఇదేమవుతుందంటే నరులు అహంకార దృష్టికి దేవునికి హేయంగా కనబడుతుందండి. ఈ యొక్క గర్వం కలిగిన వాళ్ళట ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారని చెప్తాను చూడండి. అలాంటి ప్రవర్తన ఒకవేళ మనలో ఉన్నట్లయితే, లేదని నేను అనుకుంటున్నాను, ఒకవేళ మనలో ఉన్నట్లయితే ఈరోజు రాత్రి మనం కరెక్ట్ చేసుకోవడానికి దేవుడికి ఇష్టపడదాం. ఈ గర్వం కలిగినట దేవుడు చేసినటువంటి మేలులు కానీ, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కానీ నమ్మరు. వాళ్ళు అసలు గ్రహించడానికి కూడా ఇష్టపడరండి. ఎందుకంటే వీళ్ళు ఉన్న గర్వం ఏం చేస్తుందంటే నేను, మేము ఏమండి నా అనే ఫీలింగ్లో ఉంటుంది. ఇప్పుడు చూసి ఎప్పుడు చూసారా ఎలా రాసినా వంగదు, అది ఇలాగే ఉంటుంది.
చూడండి, అలాగా ఈ ఐ అనేది ఎప్పుడైతే మనలో ఉందో, నేను, మేము, నాది, ఈ ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఎదుటివాడి యొక్క మంచి చిన్న విషయాన్ని కూడా అట్లీస్ట్ ఒకడు ఎవరైనా మంచి నీళ్ళు ఇస్తే కూడా థ్యాంక్స్ చెప్పడానికి ఇప్పుడు ఎందుకంటే నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి వాడికంటే, నాకు అన్ని రకాలుగా నాకంటే చిన్నవాడు, అంటే అన్ని రకాలుగా నాకంటే కింద స్థాయికి వెళ్ళిన వాడికి నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అనేటువంటిది మీకు ఏం చేస్తుందంటే లోపల ఈ గర్వం, సెల్ఫ్ సఫిషియన్సీ, నేనే గొప్పవాడిని, నేను మాత్రమే చేయగలను, అంతా నా వల్లనే జరిగింది, అంతా నా వల్లనే జరిగింది, అందువల్ల ఏంటంటే నేను ఎవరికి కూడా లోబడి ఉండకూడదని దేవుని యొక్క ఏమంటారు వాళ్ళే ఒక సామ్రాజ్యం సృష్టించుకొని వాళ్ళే గొప్ప చేసుకుని ప్రయత్నం చేస్తుంది. మీరు చూస్తే ఆదికాండము 11వ అధ్యాయం 4-9 చూసినట్టయితే బాబేలు గోపురాన్ని వాళ్ళంతా కట్టుకుంటారు, బాబేలు గోపురం అని. అంటే ఆ గోపురం కట్టుకున్నప్పుడు వాళ్ళు అంటారట, మేమందరము కూడి ఒక పెద్ద గోపురం కట్టుకొని మనకు నచ్చిన పనులు చేద్దాం, లేదంటే మనకు నచ్చినట్టు మనం రూలింగ్ పెట్టుకుందామని మాట్లాడినప్పుడు దేవుడు అప్పుడు కూడా అత్యవసరంగా దిగొచ్చి అంటే, వీళ్ళు ఇకపై వదిలేస్తే ఇంక వీళ్ళకి దేవుడే అవసరం లేదు, ప్రతిదీ వాళ్ళే చేసుకుంటారు అని చెప్పి ఏం చేశారండి, ఆయన వచ్చి ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా భాషలో మార్చేస్తారు, మార్చేస్తారు ఈ బాబేలు గోపురం. అంటే మనుషులకు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి తెలుసు తన దేవుడు ఎవరై ఉన్నారో తెలుసు, మనం ఎందుకు జన్మించామో తెలుసు, మన పర్పస్ ఏంటో తెలుసు, అయినప్పటికీ మనకున్న కొద్ది జ్ఞానాన్ని బట్టి, కొద్ది ఉన్నటువంటి ఆ సదుపాయాలను బట్టి ఏం చేశారండి, వాళ్ళ తరఫున ఒక విజ్డమ్ సృష్టించుకుందామని, ఒక రాజ్యాంగం రాసుకుందామని, లేదా ఒక దేశాన్ని నగరాన్ని నిర్మించుకుందామని వాళ్ళు ప్లాన్ చేయాలంటే దేవుడి యొక్క కార్యాల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, వారు నమ్మరు, వాళ్ళ యొక్క లక్ష్య పెట్టరటండి. అలాగా అక్కడ బాబేలు గోపురం కట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు వాళ్ళ భాషలను తారుమారు చేసినట్టు చూస్తాం. అలాగే దుష్టులట కీర్తన 10:4 చూడండి, ఈ యొక్క దేవుని కార్యాలు, దేవుని యొక్క ఆశీర్వాదం లక్ష్య పెట్టిన వారిని దుష్టులుగా దేవుడు చూస్తున్నాడు. కీర్తన 10:4 చూసినట్లయితే వీళ్ళు దేవుని మీద ఆధారపడరు, మానవ శక్తి గొప్పదని నమ్ముతూ ఉంటారు. ఉన్నారండి ఈ రోజుల్లో కూడా చాలా మంది ఉన్నారు. మేబీ పెద్ద పెద్ద సైంటిస్టులు వారు ఎవరిని నమ్మరు, నాట్ ఓన్లీ ఎనీ రిలీజన్, అంటే ఏ దేవుని నమ్మరు, నేను చేస్తేనే అది గొప్ప నమ్మకం. నేను చెప్తుందట ఎవరు అనాలిసిస్ లేదు, బంగారం రేటు మారుతుందని. అంటే సునామీలో మరి ఇంత సైంటిస్టులు ఉన్నప్పుడు ఈ సునామీలు ఎందుకు వస్తున్నాయి, ఇంత నోబెల్ బహుమతి తీసుకున్నాం, శాంతికత ఉన్నప్పుడు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే అన్నీ నీ చేతుల్లో ఉండవు, నువ్వు ఒక సైంటిస్ట్ అయినప్పటికీ. చూసారమ్మా కీర్తన 10:4 వారట చాలమ్మా చెప్పండి, వాళ్ళట దేవుడు లేరని మాట్లాడుతున్నారు. కనబడుతున్నారు మీకు? ఎవరైనా కనబడుతున్నారా? ఎవరన్నా మనం తిరిగేటప్పుడు కనబడుతున్నారా? ఏం దేవుడు అండి అవుతుంది, ఏముండదు, ఊరికే మనం కష్టపడితేనే మన కష్టం తప్ప దేవుడు అని తిరుగుతాడు. చాలా మంది చెప్తుంటారు, సాగుతూ ఉంటుంది, మనం గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే ఎవడు ఏ దేవుడు ఏం చేయడు, మనం దాని చేతులు అడ్డ పెట్టినప్పుడు అది కాపాడబడతావు తప్ప దేవుడు అనే దాని ఉద్దేశం ఏంటి, నువ్వు ట్రై చేస్తే దేవుడు నేను కాపాడుతాడు, నువ్వు ప్రార్థిస్తే దేవుడిని సహాయం చేస్తాడని. కానీ వాళ్ళు చెప్పేదంటే దేవుడు అనేవాడు లేడు, నీ సెల్ఫ్ శక్తి, నీ యొక్క స్వయం కృషితోనే నువ్వు చేస్తేనే అది ముందుకు వెళ్తుందని మాట్లాడుతున్నారు. అయితే మనం ఖచ్చితంగా బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదంతా దేవుని నామం, ప్రతి పని కూడా దేవుని నామాన్ని మహిమకరంగా ఆయనకే మనం ఆపాదిస్తూ ఉంటాం. మనం ఏం చేస్తున్నాం, ప్రార్థన చేసినప్పుడు గంతయు మహిమయు సర్వకృప కూడా మనం ఆయన నామానికే మనం ఆపాదిస్తూ ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆయన ద్వారానే జరగాలి తప్ప మనం మన సొంత శక్తి మీద ఆధారపడి అలా ఉన్నట్లయితే వాళ్ళు దేవుడు దుష్టులని పిలుస్తూ ఉన్నాడండి. అంత మాత్రం కదట, బ్రెజిల్ అనే ఒక దేశం మీకు తెలిసి ఉంటుంది. బ్రెజిల్ అనే దేశంలో టీన్ జాన్సన్ అనే ఆయన 1989లో అక్కడ సెనేటర్ ఎలక్షన్లో గెలిచి 334 ఓట్లు సంపాదించుకోండి. ఎన్ని 425లో 334 ఓట్లు సంపాదించుకొని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది మార్చి 14 ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన అన్నాడట, ఈసారి నా ప్రమాణ స్వీకారాన్ని ఆపడం దేవుడి వల్ల కూడా కాదన్నాడు. ఆయన అయితే గెలిచిన ఆయనకున్న పర్సంటేజ్ 75% ఓటింగ్ వచ్చింది, ఆయన గెలిచారు, ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన గర్వం ఏం చేసిందంటే, ఆ గెలుపుని బట్టి ఆ గర్వం ఏం చేసిందంటే, అసలు రాజుల్ని రాజ్యాల్ని నిర్ణయించేది పరలోకంలో. ఈ భూమి మీద నువ్వు పంచుకున్న ఈ ముక్కల్లో బట్టి నువ్వు రాజు ఆశ్చర్యపడినా దేవుడు చేసిన కానీ ఆయనకున్న గర్వాన్ని బట్టి ఆయన హృదయ గర్వం ఏం మాట్లాడిందంటే, ఈసారి నా ప్రమాణ స్వీకారాన్ని ఏ దేవుడు కూడా ఆపలేడు. మార్చి 14 ప్రమాణ స్వీకారం అయ్యాల్సింది. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళి పండుకున్నప్పుడు వదిలేసి లేవలేకపోతే కారణం ఏంటంటే, ఆయనకు ఒక రకమైనటువంటి మేబీ చిన్న జ్వరం లాంటిది వచ్చింది, అంటే మలేరియా ఫీవర్ లాంటిది. సరే మలేరియా ఫీవర్ కూడా రేపు రిలీవ్ అవుతారు, ఎల్లుండి రికవర్ అవుతారు, అలా ఏర్పాట్లు చేసుకున్నారు. 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, రావట్లేదు. మార్చి 14 కాస్త అయిపోయింది.
అంటే ఇంకొక నెల రోజులు అదే మంచిగా హాస్పిటల్లో ఉన్నారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆయన ఏప్రిల్ 25న మరణించడం జరిగింది. ఎవరైపోయారండి ఆయన ప్రమాణ స్వీకారాన్ని? దేవుడి చేతుల్లో లేనిది ఏముంటుందంటే, అంటే మన అతిశయము, మనకున్నటువంటి గర్వం ఏం చేస్తుందంటే, చిన్న చిన్న సక్సెస్ తగలగానే, చిన్న బాగా పాటలు పాడగానే, చిన్న బాగా ప్రార్థన చేయగానే, చిన్న ఇల్లు కట్టుకోగానే, చిన్న చదువుకోగానే ఏమనిపిస్తుంది? నేను మాత్రం అంత కష్టపడి చదివాను, నేను మాత్రం ఇంత కష్టపడి ఇల్లు కట్టాను, నేనే కట్టాను ఇల్లు. చాలామంది పేర్ల దగ్గర, రిజిస్ట్రేషన్ దగ్గర, వాటి దగ్గర పేర్లు పెట్టమని ఇలా గొడవ. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. నేను పలాసలో ఉన్నప్పుడు అది మొట్టమొదటి మాట నేను MBA ఫినిష్ చేయడం, లా చదవడం, ML చదవడం, MA అయిన తర్వాత ఎందుకంటే రోడ్లో బోర్డులు చూసినప్పుడు ఇంటి ముందు ధరించుకుంటున్నారు. అది సొంత ఇల్లు కానప్పటికీ నేను ఒక చెక్క తీసుకొచ్చి ఎస్ డేవిడ్ అని రాసి MA MPL MA BL PGDM MBA ML అని రాశాను. కొన్ని రోజుల తర్వాత నేను చర్చికి వెళ్తుండగా సిగ్గుపడ్డాను దాన్ని చూసి. నేనేం చేశానంటే, నన్ను దేవుడు ఏమంటే మాట్లాడుతున్నాడంటే, నీ నీడ ఏం చేస్తుంది? నీ నీడ అది నీ యొక్క నీడ మాత్రమే, అది నువ్వు కాదు. నీ నీడే నువ్వు అని అనుకుంటే దాన్ని ఎవడో ఏం చేయలేడు, అది నీ మూర్ఖత్వం. నీ నీడ ఏం చేస్తుంది? సూర్యుడు మీద ఉన్నప్పుడు కాళ్ళ కింద ఉంటుంది, సూర్యుడు అక్కడ పొద్దుపోరానికి వెళ్ళినప్పుడు కిలోమీటర్ దూరం వెళ్తుంది. అప్పుడు నువ్వేం చేయలేవు, నువ్వే మనిషివి కానీ నీ నీడ కాదు కదా. నా నీడను చూసి నేను భ్రమపడి నా నీడే గొప్పదని అనుకున్నట్లయితే అసలు మనకు కొన్ని క్యారెక్టర్లు మనం వహిస్తుంటాం. ఒక చర్చిలో ఒక సింగర్, ఆయన వాస్తవానికి సియోనే, ఆయన పాటలు పాడతాడు, ఆయన గాయకుడు. ఇక్కడ సియోని కింద ట్రీట్ చేయాలా ఆ వెన్సి? నేను గాయకుడిని ట్రీట్ చేసుకోవాలా? నేను సియోన్ని దేవుని కృపను బట్టి నేను పాట పాడుతున్నాను, దేవుని ప్రేమను బట్టి నేను ఇంతలాగా ఆశీర్వాదకరంగా ఉన్నాను అంటే ఓకే. ఈ సియోన్ని ఆయన్ని మర్చిపోయి నేను గాయకుడిని అంటే దేవుడు ఇదే చేస్తాడు. నేను ఖచ్చితంగా ఒకనొక దినాన నిన్ను ఏం చేస్తాడంటే, నీకున్న అతిశయాన్ని బట్టి, నీకున్న హృదయ గర్వాన్ని బట్టి ఖచ్చితంగా కొట్టేస్తాడు. అందువల్ల నీ నీడ ఎలా ఉంటుందో అది నీ నీడే, అది నువ్వు కాదు, నువ్వే. కాబట్టి నువ్వు నీడనన్ను చూసుకొని నువ్వు విడిచిపడకూడదు. నువ్వు ఎంతే ఉంటావండి, సూర్యుడు ఇటు నుంచి వచ్చినప్పుడు అంత పొడవ వెళ్తావు, నువ్వు అంత పొడవు ఉంటావు ఉండవు కదా. అది పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది, కానీ నీ మైండ్, నీ మనస్తత్వం కూడా మారకూడదట. దాన్ని బట్టి నేను చదువుకున్నది ఇంతే. నాలా చదువుకున్నది ఎంతో మంది ఉన్నారు. మొట్టమొదటిసారి నేను అలా డిగ్రీ రాసుకున్నప్పుడు కొంచెం సిగ్గుపడి దాన్ని తీసుకొచ్చి విరిచేసి ఆ డస్ట్బిన్ వేశాను. అంటే నేను ముందుగా చెప్తున్నాను, ఏ విషయం నేను మాట్లాడినా అది నాలో ఉంటుంది, నాలో ఉన్నది నేను మాట్లాడగలను. మన జోలా చెప్పినట్టు ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే మనం మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. అంటే అన్ని విషయాలు అలా ఎక్స్పీరియన్స్ చేయలేము, ఎందుకంటే మనం అప్పుడప్పుడు చెప్తాం కాబట్టి వాక్యం. కొన్ని విషయాలు మనం తీసుకోవాలి, రోజు చెప్పుకోవాలంటే అలా మనలో మనం తీసుకోవాలంటే అవును. ఆ సంఘాన్ని, మనుషుల్ని మీరు గమనించండి. ఎప్పుడైనా ఏ సంఘమైనా ఏ దోసైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎక్కడో చూడరు, ఆ లక్షణం ఎక్కడో దగ్గర మనం ఉన్న 60 మందిలోనో 100 మంది 200 మంది ఖచ్చితంగా ఉంటారు. ఒకవేళ ఆ మనిషి మాట్లాడిన తర్వాత అయినప్పటికీ మళ్ళీ ఇంకోసారి వచ్చిందంటే దేవుడు ఇంకోసారి మాట్లాడతాడు, ఎందుకంటే ఎక్కడో కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గర్వం ఏం చేస్తుందంటే, ఈ నీడే నేను అనుకుని ఈ మనిషిని దేవుడేనని మర్చిపోయి నీడనే మనిషిగా వీళ్ళకి ఇలాగా భుజాలు పొంగిపోతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే వాళ్ళంతా దేవుడి మీద ఆధారపడరు, దేవుడి శక్తిని నమ్మరు. రెండోదిగా ఏం చేస్తారంటే, వాళ్ళు ఇతరుల పట్ల అహంకార దృష్టితో ఉండి సులకన భావంతో కలిగి ఉంటారండి. అది రెండవ లక్షణం. మొట్టమొదటిగా దేవుని మీద దృష్టి పెట్టరు. నేను ఆ బ్యాచ్ లేరని అనుకుంటున్నాను, ఎందుకంటే ఉన్నట్టే ఉన్నారు. ఎందుకంటే మనకున్న ఈ టోటల్ గ్యాదరింగ్లో 4-5 మగాళ్ళలో ఉన్నారు. ఏంటి దేవుడికి ఆడ మగ ఏం తేడా లేదు కదా, అందరికీ అదే ఆత్మ. నీ ఆత్మకు నువ్వు దీపం పెట్టి నువ్వు వెలిగించుకోవచ్చు ఖచ్చితంగా. నీ డ్యూటీ నువ్వు, దేవుడు వచ్చేసరి నేను వెలిగించుకోను, మా ఆవిడ వెలిగించింది నన్ను తీసుకెళ్ళమంటే తలిపేసి తండ్రి అప్పలు పడాల్సిందే. కానీ అందరూ నైట్ డ్యూటీలకు వెళ్ళారా? అంటే ఇక్కడ ఏదో వాయించేవాడు, పాటలు పాడేవాడు, చెప్పేవాళ్ళే కాదండి. మేమందరం పోతే అందరూ ఆత్మలే, అని ఒక ఆత్మతో సమానం మేమంతా, అంతే అయ్యారు అని మనం ఉంది. కానీ మీకు కూడా ఒక ఆత్మ ఉంది, దానికి కూడా రక్షణ అవసరం ఉంది, దానికి కూడా నువ్వు దాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ నేను మొన్న చెప్పాను, మీకు 33 రూపాయల కంటే ఇంకెక్కువ పడినట్లయితే ఖచ్చితంగా మీరు 30 నిమిషాల కంటే ఎక్కువ సంపాదించుకుంటే అది దేవుని నామమునకు వాళ్ళు చాలా మంది బర్డెన్స్ ఉంటాయి కూడా లైఫ్లో. దేవుడి యొక్క కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఉంటాయి. అందుకని నేను మాట్లాడే ఖాళీగా ఉండి ఊరికే ఏమంటుంది కాలం గడుపుతున్న కోసం నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఏం చేస్తారంటే వీళ్ళు ఇక రెండోదిగా నేను మొదట చెప్పినట్టు ఏం చెప్పాను, దేవుడు అంటే ఇష్టపడరు, దేవుడు చేసిన కార్యాలు నమ్మరు. మీరు ఎవరు ఉన్నారు అలాగా? నా జీవితంలో దేవుడు కాకుండా నేను నా శక్తి మీద, నా స్వయం శక్తితో సంపాదించుకున్నాను, నా స్వయం శక్తితో నేను స్వస్థత పొందాను, నా స్వయం శక్తితో నేను నేర్చుకున్నాను, నా స్వయం శక్తితో నీ భూమి మీద నివసిస్తున్నాను ఎవరైనా ఉన్నారా?
ఈ నాసికా రంధ్రంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నా వల్ల మాత్రం జరుగుతుంది తప్ప ఇది దేవుని యొక్క క్రియ కాదు బ్రదర్, మీరు తప్పు చెప్తున్నారు. దేవుడు నేను ప్రార్థన చేసినా చేయకపోయినా అంతే కదా. నేను లక్ష్య పెట్టకపోయినా నువ్వు పాట పాడుతుంటావు కదా. నేను చూసినా చూడకపోయినా నేను చూస్తాను అంటావు, నేను ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తాను అంటావు. ఒకవేళ నువ్వు లక్ష్య పెట్టలేదేమో, దేవుడు ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేయట్లేదేమో, కానీ దేవుని ఎందు ఉండి నీ కుటుంబాన్ని నిన్ను నడిపిస్తున్నాడు. అలా దేవుడు నాలో కార్యం చేయలేదని మీరు ఎవరైనా అనుంటే చేతులెత్తండి. సో మీరైతే ఆ కోవలో లేరు అనుకుంటాను. ఇప్పుడు రెండో కోవ చూద్దాం. వీళ్ళు ఇతరుల పట్ల అహంకార దృష్టికి సులభన భావం కలిగి ఉంటారు. ఓ 50% ఉంటారు, అవునా కదా? 50% నాలో కూడా ఈ లక్షణం ఉంది. ఎక్కడో చిన్న సందర్భాల్లో అంటే మన దగ్గరికి నేను మార్కెట్లో ఉంటాను కదా, మా దగ్గర MBA చదువుకున్న స్టూడెంట్స్ని పంపిస్తుంటాం. మాకు సీతందారు నుంచి అప్ టు అరకు వరకు మా మేనేజర్ కంట్రోల్. యాక్చువల్గా ఆయన ట్రీట్ చేసుకోవాలి. ఆ MBA స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్న్షిప్కి వస్తారో ఇంటర్న్షిప్కి ఆయన తిప్పుకొని, ఆయన కారులో తిప్పుకొని ఆయన గైడెన్స్ ఇవ్వాలి. ఆయన ఏం చేస్తాడో అక్కడ ఎక్కడైతే చలానా కడతారు, ముందు డైరీలో చలానా కట్టి ఫోన్ చేస్తారు మీ ఆఫీస్కి పంపించారని, వీడు ఇమీడియట్ నా మెసేజ్ పెట్టేస్తాడు. అలా నేను ఫోన్ చేయను, అక్కడే ఉంటాడు మరిపంలోని, మీకు ఆయన ఏంటది ట్యూటర్గా ఉంటాడు లేదా మీకు గైడ్గా ఉంటాడని. ఒకసారి నాకు కొంచెం బాధ అనిపించినప్పటికీ చిన్న గర్వం వస్తుంది. ఏంటంటే నేనే ఈ ఆఫీస్ మొత్తానికి నేనే వాళ్ళకి ఆ పిల్లలకి నేను నేనే గైడెన్స్ ఇవ్వగలను. MBA చదువుకున్న పర్వాలకి మార్కెటింగ్ సంబంధించిన దీనికి నేను మాత్రం గైడెన్స్ ఇవ్వగలను. నాకు సెల్ఫ్ అంటే కొంచెం గర్వం వస్తుంటుంది. ఆ తర్వాత అనుకుంటాను ఆ పిల్లలు వస్తారు, ఎందుకంటే మనం ఎప్పుడో చదువుకున్నాం, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఒకటి నాకు భలే తగ్గలేదు, నేను చెప్పండి. కానీ చాలామంది నా దగ్గర ఒక 20 మంది 30 మంది స్టూడెంట్స్ నేను సేవ్ చేసుకుంటాను. వాళ్ళు ఇప్పుడు మంచి మంచి కంపెనీలో TCS కంపెనీలోని MBA చదువుకొని రామ్కో రేడర్స్ కంపెనీలో నేను ఎప్పుడైనా ఏదైనా కావాలని పెట్టగానే సార్ మీకు నేను అప్పుడు చేసినటువంటి రిపోర్ట్స్ ఇంకొక స్టూడెంట్కి ఇవ్వడం కోసం అడుగుతాను. నా దగ్గర ఉండవు కాబట్టి ఇప్పుడు ఒక చేసావు కదా రిపోర్ట్ ఉంటే పెట్టమని సడన్గా వాట్సాప్ చేస్తారు. అంటే వాళ్ళు నేను వాళ్ళతో ఉన్న తీరుని బట్టి నాలో హృదయగారం ఉంది, కానీ వాళ్ళతో నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదు, వాళ్ళకి తక్కువగా చూడలేదు. నా బండి మీద తిప్పుతాను, నా ఆఫీస్లో కూర్చోబెడతాను, నేనే అవసరమైతే ఏ డ్రింక్స్ ఇచ్చి LSCలు ఇచ్చి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఒక మంచి ప్లేస్లో కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైనింగ్ చెప్పిస్తుంటాను. వాళ్ళకి 30 రోజులు చేయాల్సిన ఇంటర్న్షిప్ని 7 డేస్లో కంప్లీట్ చేసి ఇంట్లో కూర్చోమంటాను. 40 డేస్ తర్వాత వస్తే సర్టిఫికేట్ ఇస్తాం. వాళ్ళందరూ నా నెంబర్ సేవ్ చేసుకుంటే నాకు స్టేటస్ వస్తూ ఉంటాయి. అయితే ఒక అబ్బాయి నాకు తగ్గాడు, ఇన్కమ్ ట్యాక్స్లో ఆఫీసర్ కొడుకు రికమెండేషన్ మీద వచ్చాడు. నేను అడిగాను, జనరల్గా మనం బహిర్గతంగా జరిగేది కదా, మీ ఇంటికి నేను పేరు అడిగాను, పేరు అడిగితే ఎవరో తెలియదు కదా, ఇంటి పేరు అడిగాను. ఇంటి పేరు అంటే ఏంటి అంకుల్ అన్నాడు. అంటే అలాంటి మనుషులు ఇంటి పేరు చెప్తే నాకు ఇంటి పేరు మా నాన్నగారు పెట్టలేదన్నా. అసలు ఎంత యారగట్టుగా మాట్లాడాడు అంటే, మీరు త్వరగా చెప్పాను, నేను సర్టిఫికేట్ కోసం నాకు ఫోన్ చేసి నేను బయట ఉన్నాయా 2 రోజుల తర్వాత అంటే, అలాగే మీరు తయారు చేసి వాట్సాప్ పెట్టేది సర్టిఫికేట్ అంటే ఇది కంప్లీషన్ అవుతుంది. అంత యారగెంట్. ఆ అబ్బాయి కాబట్టి వాళ్ళ నాన్నగారు జాబ్ రిజర్వ్ అయ్యి ఉంది. కానీ మనుషులు బట్టి ఉంటుంది. నేనేమనుకున్నాను, నా గర్వాన్ని బట్టి నేను కొంత అతిశయపడుతున్నానేమో, నా దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు, అంతకంటే బాగుపోయి గర్వం అని పంపించాడు. అప్పుడు నేను సగర్వంగా ఆడికి, ఎందుకంటే ఆఫీసర్ కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అనే ఇబ్బంది పెట్టి సర్టిఫికేట్ ఇవ్వకపోతే బాబు నువ్వు అంత పెద్ద పోటీ కదా నాకు సర్టిఫికేట్ నన్ను మా ఆఫీస్ నుంచి అడుగుతారు. అంటే గర్వానికి గర్వం ముళ్ళని దేవుడు ఏం చేసేదంటే నాకు ఆయన పంపించి అలా చేసాడు. ఇలాగా ఇతరుల పట్ల సులభభావం కలిగి ఉంటామట. మనకేంటంటే చాలా మంది అడుగుతుంటారు శాలరీ ఎంతనంటే ఏం చెప్తుంటాం మనం, బేసిక్గా వాడి జీతం 14,000, 41,000 ఇస్తారంట. ఎందుకంటే వాడికి దాంట్లో ఏం చేస్తారంటే గొప్పలు పోవడం, ఈ ఒకటిని తీసి అడ్డుపక్క వేసేసి 41,000 చెప్తారు. అంతే అండి. కొన్నిసార్లు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా అడిగినప్పుడు ఏం చెప్తారంటే కలెక్టర్ ఆఫీస్ వీడు ఏం చేస్తారంటే టీలు ఇస్తూ ఉంటాడు. అంటే వాళ్ళటువంటి గర్వం ఏం చేస్తుందంటే ఇతరుల పట్ల తను తగ్గించుకోవడానికి తీసుకోండి. నిజానికి తీసుకోండి. నేను దేవుని ప్రియులర్ నేను మాట్లాడుతుంది అంటే, నీ జీతం 10,000 రూపాయలు అయితే 5,000 రూపాయలు జీతగాళ్ళకి బతకండి. నీ జీతం 50,000 రూపాయలు అయితే 25,000 రూపాయలు జీతగాళ్ళకి బతకండి. ఖచ్చితంగా నువ్వు నీ పిల్లలు ఆశీర్వదించబడతావు. ఈ డాంబికాలపై గొప్పలకు పడడం ఏమవుతుందంటే, అవసరమైన సమయంలో మనకి ఎవరు సహాయం చేయకుండా పోతారు. నీలో ఉన్న యారగెంట్ ఏంటంటే ఖచ్చితంగా నీకు హానిని తీసుకొస్తుంది. ఒకసారి చూడండి, లోక గ్రంథము 18వ అధ్యాయం 9-14 వరకు. వీళ్ళంటే గొప్పలు చెప్పుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారట. వినయాన్ని పశ్చాత్తాపాన్ని విడిచిపెట్టి గర్వంతోనే బ్రతుకుంటారు. లోక 18:9 చూడండి. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను.
వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. చూసారా, ఇక్కడ ప్రార్థన చేయడానికి 2 మనుషులు ఆ దేవాలయానికి వెళ్ళారు. అందులో ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. ఈ పరిచయుడు అంటాడట, వాడు ఏం చేయాల్సిందండి, వాడుకున్న బాధ ఏదో దేవుని ప్రార్థించి రావాలి. భూమి మీద అందరూ తప్పులు చేస్తున్నారు, అందరూ వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, వాటిలో నేను చేయలేదు. ఇగో నా పక్కన ఉన్న సుంకరి వల్ల కూడా నేను చేయట్లేదు. దేవా నేను అర్థమాత్రమే కాదు, కానీ వారానికి 2 సార్లు నేను డొనేట్ చేస్తున్నాను, ఫుడ్ పెడుతున్నాను, భోజనం పెడుతున్నాను, నన్ను కాపాడు లేదా నన్ను దీవించు. ఇది రైట్ అంటే కరెక్ట్గా ఉందా? వాడు హృదయంలో ఉన్న గర్వాన్ని బట్టి మాట్లాడదు. ఏమైంది దేవుడి దగ్గర కూడా అసలు ఈ జరిగిందే, నువ్వు బ్రతుకున్నది, నువ్వు సేవ చేసింది, నువ్వు డొనేట్ చేసింది కూడా దేవుడు నీకు సమకూర్చినప్పుడు నువ్వు చేయగలుగుతున్నావు. దేవుడు ఇచ్చిన పంటను బట్టి, దేవుడు ఇచ్చిన ధాన్యాగారాన్ని బట్టి ఆయన ఆశీర్వదించబడితేనే నువ్వు ఆశీర్వదించబడ్డావు, అది నువ్వు డొనేట్ చేస్తున్నావు. అంత మాత్రం కదా, ఈ పక్కన ఉన్న సొంకర వల్ల కూడా నేను తప్పు చేయలేదు అంటే అది చాలా తప్పు కదండి. నీ పరిశుద్ధతను లేదా నీ యొక్క నిజాయితీని నువ్వు చెప్పుకోవాలనుకున్నప్పుడు అదే చెప్పాలి తప్ప, నీ యొక్క పరిశుద్ధతను లేదా నీ నిజాయితీని చెప్పుకోవడం కోసం పక్కవాడిని దోషిగా చూపించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అది ఎలా జరుగుతుంటే గర్వం ఉన్నాడు. పాపం ఈ సుంకరి దేవుని వైపు కన్నులెత్తి చూడడానికి కూడా భయపడిపోయి, ఆయన అసలు ఆయన చేసిన తప్పును భయపడిపోయి నన్ను క్షమించు, నేను పాపినని చెప్పి ఒప్పుకున్నాడు. ఆ కింద మార్చులు రాయబడుతుంది, దేవుని రాజ్యాన్ని లేదా దేవుడు త్వరగా ఎవరింటికి వెళ్తారు క్షేమంగా అంటే ఆయనే వెళ్తాడట, వీడు వెళ్ళడు. ఎందుకంటే వాడు బహుశా నాలంటాడు, నేను నాదే, మా ఇల్లు, మా ఊరు, మా నాన్న, ఇలాంటి యాటిట్యూడ్తో ఉంటాం మనం. ఎందుకంటే మనకున్నది కొద్దిదే అయినప్పటికీ తాడిని తన్నివాడు ఉంటే వాడు తలదన్నివాడు కూడా ఉంటాడని సామెతో ఉంటుంది. నీకున్న కొద్దిని బట్టే నువ్వు ఎగిసెగిసి పడుతుంటే మన సిస్టర్ చెప్పారు, అస్థిపంజరమా ఎగిసి. నేను చూసాను, నేను కూడా రీల్స్లో చూశాను. అది అస్థిపంజరం డ్యాన్స్ వేస్తుంటారు, ఎముకలు కూడా డ్యాన్స్ వేస్తుంటారు. ఎముకలు కూడా ఏంటి అచ్చి పెడుతున్నా అంటే అప్పుడు మా నాన్నగారు ఎదురు ఉడిపోయాడు కదా, ఎక్కడే ఉడిపోయిందని ఏం చేస్తున్నాను. మీరు అది చూశారు. నేను ఆ స్కెల్టీలో చూసినప్పుడు ఇది మా నాన్నగారు హిప్ జాయింట్ వదిలేసింది కదా, ఇక్కడ వదిలేసిందా అంటే నాకు ఆ వ్యూలో కనపడ్డా. తర్వాత మీరు చర్చలో దాన్ని పంచుకున్నారు. అంటే ప్రతి విషయాన్ని దేవుడు మనకు అవసరమైన సమయంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అలాగే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది రీల్స్లో. అందువల్ల ఏంటంటే వీళ్ళంతా దేవుని కానీ ఎదుటి వారికి సులభంగా చూడడానికి ఇష్టపడుతుంటారట. అలాగే సామెతలు 16:7 చూడండి. చల్లగా ఉంది కదా, సమయం కూడా మన చేతిలో ఉంది, ఇది మ్యాటర్ చాలా పెద్దది ఉంది. సామెతలు 16:7 ఒకని ప్రవర్తన వలన చూడనమ్మా ఒకని ప్రవర్తన ప్రీతికరంగా ఉంటే, నీ యొక్క లక్షణాలు, నీ యొక్క ఆలోచన మంచిదై ఉంటే, నీ యొక్క తలంపులు మంచివై ఉంటే, నీ శత్రువులను కూడా నీకు మిత్రులుగా చేస్తాడట. నేను చెప్పినట్టు అకారణంగా వీరు దేవుని నమ్ముకున్నారని ఒకే ఒక కారణం చేత ఆ ఇంట్లో రోజు చెత్త తీసి వేస్తున్నారేమో. ఒకవేళ వీళ్ళు దేవుని నమ్ముకున్నారమ్మా, వీరు ఎటువంటి అలంకరణ లేదు, వీరు మనకి ఎదురు రాకూడదనే తలంపుతో ఉన్నావేమో. ఏమండి, ఇలాంటి వీరు ఉదయాన్నే రోధిస్తుంటారో, వీళ్ళు ఏడుపులే ఏడుస్తారు, పెడబొబ్బులే పెడతారని ఒకవేళ అనుకుంటున్నారేమో. ఈ సమయాన్ని నీ ప్రవర్తన బట్టి ఎవరైతే వింటున్నారో నీ ప్రవర్తనను బట్టి దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. ఒకవేళ వాళ్ళు శత్రువుగా ఉంటే వాళ్ళు మిత్రులుగా మార్చిపోతున్నాడు. దేవుని ప్రియమైన వాళ్ళగా నువ్వు మార్చబడతావు. అంటే మొక్క వేసిన నా యజమాని గొప్పవాడా, దానికి నీళ్లు పోసిన వాడు గొప్పవాడా? అలాగైతే బంగారు చెట్టు గారు గొప్పవాళ్ళు. నీళ్లు పోస్తేనే కాయలు కాస్తుంది, మొక్క వేసినంత మాత్రం సరిపోదు. కాబట్టి నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు సహాయకుడిగా ఉంటూ వాళ్ళతో మంచిగా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని ఏ ఒక్కరు కూడా మనకున్నటువంటి దేవుడిని బట్టి, మతాన్ని బట్టి, మనకున్న సోషల్ స్టేటస్ని బట్టి ఎదుటి వారితో గర్వంగా ఉండడానికి వీల్లేదు. అందరూ మనుషులవే, ఎవరి ఇష్టం వాళ్ళు దేవుని పూజిస్తుంటారు. ఖచ్చితంగా నిజమైన దేవుడి వైపు అందరూ రావాలని కోరుకుందాం. ఇంకోటి మనం చూసినట్లయితే ఈ గర్వం ఉన్న వాళ్ళు నైతిక అంధత్వం ఉంటుందట, మోసం. అంటే వీళ్ళకి మోరల్, ఒక నీతి అనేది వాళ్ళకి ఇష్టపడరు. మోరల్లో ఉన్నటువంటి ఒక నీతిలో ఉన్నటువంటి నిజాయితీని వాళ్ళు ఇష్టపడట. వాళ్ళు తీర్పే కరెక్టు, నేను అనుకున్నదే కరెక్టు, నేను చెప్పిన జడ్జిమెంటే కరెక్ట్ అని చెప్పి వాదించడానికి ప్రయత్నం చేస్తుంటారట ఈ గర్వం ఉన్న వాళ్ళు. లేదంటే దేవునికి దాసోహం అయిపోతారు, లేదా నీకు పెద్దగా ఉన్న వాళ్ళకో చట్టానికో లేదా ఉన్న
రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా లా ఆఫ్ కోర్ట్ ఏదైతే ఉందో దాన్నే ముందుకు తీసుకోవడానికి ఇష్టపడతారు. కానీ మీరు వింటూ ఉంటారు ఈ మధ్య టీవీల్లో, నాకు కోర్టులో అన్యాయం జరిగింది. తప్పు కదండి, కోర్టులో సుప్రీంకోర్టులో నాకు అన్యాయం జరిగింది. అది పాసిబుల్. అది మనకు చట్టాన్ని పెట్టుకున్నాము, ఆ చట్టం ప్రకారం నువ్వు కోర్టులో నీకు హీరింగ్స్ జరిగాయి. చివరిగా 4 జడ్జిలో 3 బెంచ్ సింగిల్ బెంచ్ వాళ్ళు నీకు ఒక తీర్పు తీర్చారు, ఇది కరెక్ట్ ఇది తప్పనేది. ఒకరికి అన్యాయం జరిగితే ఒక న్యాయమే జరుగుతుంది. ఎంత పెద్ద ప్రబుద్ధులైనప్పటికీ కూడా ఒకరు కేసు పెట్టుకున్నామంటే ఇద్దరికి ఇప్పుడు న్యాయం జరగదు. ఇది ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే గర్భిష్ట ఏంటంటే చివరికి సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసినప్పుడు కూడా వీడు విండవు, నాకు అన్యాయం జరిగింది, ఇంకేమన్నా కింద కోర్టులు ఉన్నప్పుడు పైకి వెళ్తాను పైకి తీర సుప్రీంకోర్టుకి వెళ్ళి పైకి వెళ్ళడానికి ఏమి ఉండవు కదా. అప్పుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేసి వచ్చేస్తారట. అలా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే నైతిక అంధత్వం అంటే వాళ్ళకు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి మోరల్ బ్యూటీ ఏదైతే ఆ నీతిలో ఉన్నది ఏదైతే మంచిలోనో లేదా ఆ నీతిలో ఉన్న విషయాన్ని లేదా మంచిలో ఉన్న విషయాన్ని వీళ్ళు గమనించరు. మేము చెప్పిందే కరెక్ట్ అయిన తీర్పును కూడా వక్రీకరించడం ప్రయత్నం చేస్తూ ఉంటారట. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద భవనం మీద ఎక్కి కూర్చున్నట్టుగా ఫీల్ అవుతారు. ఓబజ్జ చూడండి, ఓబజ్జ 1:3-4 చూడండి అమ్మ ఒకసారి. ఓబజ్జ 1 గ్రంథం ఉంటుంది, 1 1:3-4. అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడై ఉండి కొండ సందులలో నివసించు వాడు నన్ను క్రిందకి పడద్రోయగల వాడు ఎవడని అనుకుని వాడా, నీ హృదయపు గర్వం చేతే నీవు మోసపోతుంది. పక్షిరాజు గోడంత ఎత్తున నివాసం చేసుకుని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చటి నుండి నేను నిన్ను కిందకి పడవేతును. చాలండి. ఇక్కడ ఏమంటాడంటే పక్షిరాజు వల్ల నేను దూరంగా పెద్ద భవనాన్ని కట్టుకుని అందులో జీవిస్తున్నాను, నన్ను ఎవడు పడగొట్టగలడు, నన్ను ఏ సునామీ తాకగలదు, నన్ను ఏ గాలివాన్ తాకగలదు, నన్ను ఏ శ్రమ తాకగలదు అనుకుంటున్నాడట. అయితే ఏం చేస్తాడంటే నువ్వు కొండ సందుల్లో ఇల్లు కట్టుకొని పైన భవనంలో ఉన్నప్పుడు పక్షిరాజు వల్ల నువ్వు పైన ఉన్నప్పుడు కూడా దేవుడు ఖచ్చితంగా కిందన పడగొట్టాలి. మీకు అందరికీ గుర్తుంటుంది, మీరు ఎంతమంది కర్రల పొయ్యి మీద వంట చేశారు? దయచేసి చేతులు ఎత్తాలి, సిగ్గుపడకుండా. అంటే నాకు తెలియదన్నం వేరు, తెలిసన్నదం వేరు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చిందండి ట్రెండ్ తిరిగి కర్రలపైకి వచ్చింది. ఒకప్పుడు గ్యాస్ స్టవ్ అనేది స్టేటస్గా చూసేవారు, దాన్ని బట్టి గర్వపడేవారు. నేను స్టవ్ వెలిగిస్తున్నాను, నా స్టవ్లో గుప్పు పడదు, నా చేతులకు మట్టి అంటదు, నా కొండలకు మసి అంటదు అనుకునే వారికి ఇప్పుడు ఏమైందండి తిరిగి దేవుడు మళ్ళీ అక్కడికే తీసుకు. నేను చాలా స్టేజ్కి ఎదిగిపోయాను అన్న వాళ్ళు ఇప్పుడు మనమైతే సిగ్గు లేకుండా కొండ పెట్టుకుని అనుకుంటున్నాం. కానీ చాలా మంది ఇండక్షన్ స్టవ్తోనో ఏం చేయలేదు, హోటల్కి వెళ్ళిపోదామంటే హోటల్లో మూసేసి ఉన్నాయి. మేము చాలా హోటల్స్కి సప్లై చేస్తుంటాం మిల్క్ అండ్ మీట్ కూడా. ఇంజిన్ పెట్టట్లేదు, మాకు డౌట్ వచ్చింది వీడియో కంపెనీకి మారిపోయాడు. నాకు ఫోన్ చేసి అడిగితే లేదు సార్ మాకు గ్యాస్ రావట్లేదు, అందుకని మేము క్యాంటీన్ క్లోజ్ చేస్తున్నాం ఒకటే అంటారు. ఈ ఆల్ఫా ఫుడ్స్ అడిగితే మాకు వాట్సాప్లో పెట్టాడు, ఏది కర్రపోయేది. ఇప్పుడు వాళ్ళు దీన్ని ఇలా కూడా మార్కెటింగ్ మార్చేస్తున్నారు. ఒకప్పుడు గ్యాస్ మీద ఉండేవాళ్ళు గ్యాస్ స్టవ్ వచ్చేసింది, ఇప్పుడు కర్రల మీద ఉంటున్నారు, రండి టేస్ట్గా ఉందని పిలుస్తున్నారు. మార్కెటింగ్ అలా మారిపోయింది. అంటే ఈ గర్వం వల్ల ఏమవుతుందంటే నేను ఎక్కడో ఉన్నాను, నన్ను ఏది తాగదానికనో లేదు, నువ్వు ఎలాంటి వాడివైనా సరే అదే ప్రాణము అదే దేవుడు నీకు ఆత్మ పెట్టాడు. ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావంటే దేవుడి యొక్క నీతి నువ్వు గమనించాలి. దేవుడు మన సమస్తం జరిగిందాన్ని బట్టి కూడా మనం ఆయన వల్ల జరిగిందనుకోవాలి తప్ప నీ యొక్క తీర్పు నువ్వు మార్చడానికి వీల్లేదు. 1 కొరింథీ 8:1 చూడండి, జ్ఞానం ఉప్పొంగును ప్రేమ క్షమా వృత్తి కలిగిన ఉంటుంది. 1 కొరింథీ 8:11. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. 1 కొరింథీ 8:1 కదమ్మా, చాలా ఈ జ్ఞానం అనేది ఏదైతే మనం జ్ఞానం కలిగి ఉన్నామంటే గర్వం ఎప్పుడు వస్తుంది? అది ఆస్తుంటే వస్తుంది, అందం ఉంటే వస్తుంది, బళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటే వస్తుంది, భూములు ఉంటే వస్తుంది. ఇవన్నీ లేకపోయినా జ్ఞానం అది ఏడుస్తుంది కదా. అంటే లోక జ్ఞానం, దేవుని జ్ఞానం ఉంటే ఈ లోక జ్ఞానం తొక్కేస్తుంది, దేవుని జ్ఞానం పెరిగితే నోటి నుంచి మాటే రాదు. ఈ లోక జ్ఞానం అంటదట జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, అసలు ఊరికే ఉండనే కదండి. మన డిబేట్లో చూస్తుంటాం కదా, టీవీ డిబేట్లోనే బల్ల గుద్దు మరి చెప్తుంది, అది జ్ఞానం ఉంటుంది.
మీరు చూసుంటారు ప్రవీణ్ పాడేలు గారు డిబేట్లు కూర్చొని మాట్లాడినప్పుడు పాపం ప్రవీణ్ పాడేలు బైబిల్ కూడా తెరవరు, మాట్లాడుతుంటారు. వాళ్ళ పుస్తకాలన్నీ తిరిగేస్తారు, పర్వాలు అధ్యాయాలు అన్నీ చెప్తారు, దొరికిపోతుంటారు. నాకు భలే ఈ వీడియోని ఎక్కువ చూడడం ఇష్టపడతాను, ఎందుకంటే అర్థంగా దొరికిపోతారు ఆయన ముందుని. జ్ఞానం ఏం చేస్తుంటే నేను ఉప్పొంగిలా చేస్తాయి. ఆ ఇంటి దగ్గర బయలుదేరి వచ్చా ఉంటాడు, నాకున్న జ్ఞానానికి, నేను చదివిన ఇతిహాసాలు ఏది ఈ కథలకి నన్ను ఎప్పుడు ఆ డిబేట్లు కొట్ల నేను వస్తే తీరా ఒక ఫస్ట్ రౌండ్లోనే పడిపోతున్నావు. నీ జ్ఞానం ఏం చేస్తుంటే నిన్ను ఉప్పొంగిలా చేస్తుంది. కానీ నీ ప్రేమ ఏదైతుందో నువ్వు ఎంత పెద్దోడిపోయినా, నువ్వు ఎంత స్థితిలో ఉన్నా సరే, ఒక నీళ్ళు ఎవరైనా చిన్న పిల్లడు నీకు గేట్ తీసారనుకో నీ బండి వచ్చిన తర్వాత నువ్వేం చెప్పాలి? థ్యాంక్ యూ అని చెప్పాలి. అప్పుడే కదా నీ ప్రేమ క్షమాగుణం కలుగజేస్తుంది. అంతే కదండి. నా కోవిడ్ టైంలో చూసాం, నేను కోవిడ్ టైంలో చాలాసార్లు మాట్లాడాను. కోవిడ్ వచ్చినప్పుడు తినడానికి ఎవరికి, అంటే బయటికి వెళ్ళడానికి ఎలాంటి పెద్ద పెద్ద వ్యక్తికైనా ఛాన్స్ లేదు. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా పోలీసులు వెళ్ళకుండా ఆపేసిన రోజులు ఉన్నాయి. అంటే ప్రతివాడికి ఆ రోజు వస్తుంది. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మన జ్ఞానం బట్టి ఆధారపడకూడదు, కానీ మనకున్న దేవుని యొక్క నీతిని మనం గమనించి ఆయన తీర్పు మనం కట్టుబడి ఉన్నాం. యెషయా 5:21 ఒకసారి చూడండి. దానిని తమ దృష్టికి, యెషయా అధ్యాయం 5:21. తమ దృష్టికి తామే జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ. తమ దృష్టికి తానే జ్ఞానం అనుకున్న వారికి శ్రమట. ఈ ఎప్పుడైతే నేను చెప్పినట్టు, ఎప్పుడైతే నేను గొప్పవాడిని, నేను జ్ఞానవంతులు అనుకుంటాడో వాళ్ళు గర్వాన్ని పెట్టాలో పనిచేస్తుంటాడు. మొట్టమొదటిగా మనం ఏం చెప్పామంటే, ఈ వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలని, దేవుని యొక్క ప్రేమను వాళ్ళు విశ్వసించరు, దేవుని కార్యాలకి గౌరవం ఇవ్వరు. రెండవదిగా వీళ్ళు అహంకారంగా ఉంటారు, ఎవరి పట్ల ప్రేమ చూపించరు, ఎవరి పట్ల అందరినీ సులభంగా చూస్తుంటారు. మూడవదిగా ప్రతి తీర్పులోనూ తప్పులు ఎత్తడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ దేవుని యొక్క తీర్పును వక్రీకరించి మాట్లాడుతుంటారు. నాలుగవదిగా చూద్దాం, వీళ్ళగా తిరుగుబాటుతనం చేస్తారు, మొండితనం కలిగి ఉంటారు. అంటే మొండి వాళ్ళు, అడ్డంగా మాట్లాడే వాళ్ళు కూడా గర్వం ఉంటేనే ఆ రెండు పనులు చేయగలరు. దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ గర్వం ఉందని దేవుడి సత్యాన్ని కూడా తిరస్కరిస్తుంటారు. మనకు కనబడుతుంటారు. సువార్త చెప్పినప్పుడు కానీ, భూమి మీద ఉన్నప్పుడు మనం మాట్లాడేది సత్యమే కదండి, మనం నమ్ముతున్నాం కదా. అట్లీస్ట్ ఇది సత్యం, ఎందుకంటే ఆయన సకపురుషుడు. మన ప్రతి వాళ్ళ హిస్టరీలో మనం రాయబడుతుంది, క్రీస్తు పూర్వం రాయబడుతుంది. ఆయన భూమి మీదకి వచ్చి సజీవుడిగా, నరరూపధారుడిగా మన మధ్యన నివసించి, మానవ లైఫ్ని జీవించి, ఆయన కొట్టివేయబడి, ఉమ్మివేయబడి, కల్వరిశిలో బలియాగం చేయబడి, ముళ్ళ కిరీటం పెట్టబడి, కొరడా దెబ్బలతో కొట్టబడి, ఆయన రక్తాన్ని చిందించి ఆ రాళ్ళ మీద సిలివేగం చేసి చనిపోయి, ఇది నిజమైన వార్త. అవునా కదండి. ఈ నిజమైన వార్తను మనం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎవరైతే తిరస్కరిస్తున్నారో, ఎవరైతే దాన్ని నమ్మటం లేదో, ఎవరైతే పారం దేవుడని అంటున్నారో వాళ్ళంతా ఏం చేస్తున్నారు? దేవుడు వాళ్ళు మొండితనంతో ఉన్నారు. ఆ కారణం అంటే ఆ ఉదయ గర్వం ఏం చేస్తుందంటే, నిజాన్ని తీసుకోవడానికి, సత్యాన్ని నమ్మడానికి వాళ్ళు ముందుకు రావడానికి ఇష్టపడటం లేదండి. అందువల్ల ఏంటంటే దేవుడు వీళ్ళు ఎక్కువగా గర్వం కలిగి తిరుగుబాటు చేస్తారని రోమసువార్త 1:21-25 చూడండి. దేవుడు లేడని మాట్లాడుతుంటారట. రోమసువార్త 1:21-25. వారి దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదనలందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు విద్యుహీనులైరి. వారు అక్షయుడగు ఈ జ్ఞానంలో ఎవరు చెప్పుకుంటారో వాళ్ళ లోక జ్ఞానం ఖచ్చితంగా వారి బుద్ధిహీనతను చూపిస్తుందండి. తర్వాత యెహెజ్కేలు 28:2 చూడండి. యెహెజ్కేలు 28:2. నీ జ్ఞానము నీ వివేకం తెచ్చును. యెహెజ్కేలు 28:2. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను. యెహెజ్కేలు 28:2 వచ్చేవనా? ఈ తిరుగుబాటు తరం కలిగిన ప్రతి వాళ్ళు కూడా వారి జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని దేవుడి యొక్క నిజమైన వార్తను, లేదా దేవుడు ఉన్నాడని మీరు నమ్మడానికి ఇష్టపడండి.
అయితే ఈ గర్వం కలిగిన లక్షణాలన్నింటినీ కూడా మనం బైబిల్లో చూసినట్లయితే యాకోబు దైవిక వ్యతిరేకతలు ఎక్కువ కనబడుతుంది. యాకోబు అధ్యాయం 4:6 చూడండి అమ్మా. దైవిక వ్యతిరేకత మనం ఇలా చూడొచ్చు. యాకోబు 4:6 దేవుడు అహంకారులను ఎదిరించి ఇది ఏమంటుందంటే దేవుడు అహంకారాలు ఎప్పుడు ఎదిరిస్తాడండి. అహంకారంతో కలిగి గర్వం కలిగిన ఎవరైనా కూడా దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి అడ్డుకట్ట వేస్తాడు. అడ్డుకట్ట మీన్స్ దేవుడి నుంచి ఆశీర్వాదాలు ఖచ్చితంగా వారికి రావు. దేవుడి విరోధంగా చేస్తున్నారు. అయితే దీనులు దీవిస్తానని మాట్లాడుతున్నాడు. అలాగే చూడండి పేతురు 1 పేతురు 5:5 దీన మనసు కలిగి ఉండమని అహంకారాన్ని విడిచిపెట్టమని దేవుడు మాట్లాడుతాడు. చూడండి 1 పేతురు 5:5 మీరందరూ ఎదుటివాని ఎడల 1 పేతురు 5:5 దీన మనసును వస్త్రం ధరించుకొని ఆ వస్త్రం ద్వారా మనం అలంకరించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడి యొక్క ఆశీర్వాదం పొందగలము. అలా లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు అవమానం దొరుకుతుంది. అవమానం ద్వారా మనం పతనం జరుగుతాం. చూడండి అమ్మ సామెతలు 16:18 అది మనకు తెలిసిందే. నాశనం ముందు గర్వం నడుస్తూనే ఉంటాడు దేవుడు. అలాగే లూసిఫర్ కోసం మనం తెలుసు. యెషయా అధ్యాయం 14 యెషయా 12:15 చూడమ్మా. 12-15 వరకు యెషయా 14:12-15 ఏదో నక్షత్రం ఆది ఇంకా ఉంటుంది. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును ఎక్కించెను. ఒకరి దిక్కునున్న సభాపర్వతము చాలండి. ఈ పతనం ఎప్పుడైతే మనం ఒకరికంటే ఎక్కువగా ఊహించుకుంటామో లేదా దేవుని కంటే ఎక్కువగా మనం ఊహించుకొని ఈ గర్వంతో ఉంటామో ఖచ్చితంగా లూసిఫర్ లాగే మనం కూడా దేవుడు నేలకేసి తొక్కుతారని క్లియర్గా మాట్లాడుతున్నాడు. తర్వాత చూడండి అనేకమైన సంబంధాలు అహంకారాన్ని బట్టి సంఘాలు దెబ్బతింటున్నాయట. ఫిలిప్పీ 2:3-4 చూడండమ్మా. ఇది ఈ అహంకారము ఈ యొక్క గర్వం అనేది సంఘాల్లో కూడా అనేకమైన నష్టాలు తీసుకొస్తుంది. దేవుడు స్పష్టంగా మాకు ఫిలిప్పీలో రాసిన పత్రికలో 2:3-4 చూసినట్లయితే కక్షచేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. వీళ్ళు ఏం చేశారంటే గర్వంతో కలిగి ఎప్పుడు నీ ఇల్లు చక్కబెట్టుకోవడం, నీ పనులు చేసుకోవడం. ఒకవేళ మందిరానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ ప్రార్థనలో అనేకసార్లు మనం గమనిస్తే నా ఇల్లు, నా పిల్లలు, లేదా నా ఇంటి సంక్షేమం, నా భర్త, లేదా ఇవే మనం కోరుకుంటుంటాం. కానీ సంఘ విషయంలో కానీ లేదా కక్షచేతనైన ఉద్దేశించి వినయము కలిగి ప్రతివాడు నీ యొక్క సంఘం గురించి ఆయన మొరపెట్టమని మాట్లాడుతున్నాడు. లేదా నీ సంఘం గురించి సొంత కార్యాలు పక్కన పెట్టి నువ్వు దేవుని పని చేయమని చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ అన్ని విషయాలు మనం గౌరవం ఇచ్చినట్లయితే ఈ యొక్క మానవ సంబంధాలు బాగుపడడానికైనా లేదా అవమానం నుంచి విడిపించబడడానికైనా మనకి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. చివరిగా నేను ముగించబోయే ముందు ఈ మన గర్వం ఉంది కదండి, గర్వంకి వ్యతిరేక పదం ఏంటి? ఇప్పుడు గర్వాన్ని విడిచిపెట్టాలి, ఓకే, వినయం కావాలి. ఆ వినయాన్ని మనం సంపాదించుకుంటే మనం బతకగలం. దేవునిపై ఆధారపడి గుర్తించి ఇతరులకు గౌరవించే హృదయం మనకు రావాలి. మీరు చూడండి మీకా 6:8 మీకా 6:8 మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడండి? దీన మనస్సు కలిగి నిజాయితీగా ఉండి దేవుని యొక్క కృప కలిగి లేదా ఆయనకి లోబడి ఉండమని మాట్లాడుతాడు. అటువంటి వినయబుద్ధి కలిగినప్పుడు ఖచ్చితంగా నీ హృదయం గర్వించదు. నీ హృదయం దేవుని వైపు తిరుగుతుంది. నీ హృదయం దేవుని యొక్క ఆ కార్యాలను యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. నేను ముగిస్తాను. ఫిలిప్పీ 2:5-11 చూడండి ఒకసారి.
మనం కూడా క్రీస్తు లాంటి మనసు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5-11. క్రీస్తు యేసునకు కలిగిన ఏ మనసు మీరును కలిగి చాలండి. క్రీస్తు యేసు కలిగిన మనసును మనం కలిగి ఉన్నట్లయితే వినయం అనేది మన హృదయాల్లో చేరుతుంది. ఇంకో రెండో విషయం ఏంటంటే, ఈ వ్యతిరేకమైన పదం గర్వానికి, పశ్చాత్తాప ఒప్పుకోలు ప్రతి హృదయానికి ఉండాలి. అనేకసార్లు మనం తప్పు చేసేస్తుంటాం, కానీ తప్పు అందరూ చేస్తుంటాం, మానవ సహజం. ఆ తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మనం సారీ చెప్పడానికి, లేదా మనం చేసిన తప్పుని మనం పశ్చాత్తాపడి, ఈరోజు మీరు రెఫరెన్స్ చూడండి, యాకోబు 4:7-10 చూడండి. మనం పశ్చాత్తాపడేట విమర్శకులుగా ఉండకుండా అపవాదిని ఎదిరించడానికి, మనం పశ్చాత్తాపడాలంటే, ఒప్పుకోవాలంటే అపవాదిని ఎదిరించాలి. అపవాది నేను సారీ చెప్పొద్దు అదే పని చేయమంటది. అపవాది నేను ఎప్పుడు పాపంలో ఉండమంటది. నువ్వు అదన్నీ జయించాలంటే ఖచ్చితంగా నేను అపవాదిని ఎదిరించాలి. రెండు మనసులు ఎప్పుడు ఉండకూడదు. ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు పశ్చాత్తాపం రాదు. చూడమ్మా, యాకోబు 4:7-10. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. విమనస్తులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి. చాలమ్మా. మీరు ఎప్పుడైతే వినయబుద్ధి కలిగి ఉంటారో, మీరు వ్యాకులు పడి దిమనసుకు ఎప్పుడు కలిగి ఉండొద్దు. రెండు మనసులు కలిగినట్లు ఖచ్చితంగా నువ్వు దేని మీద దృష్టి పెట్టలేవు. నీ గర్వం బయటకు పోవాలంటే నీకు ఒకటే చెప్పాలి, అది మంచిది కాదని నీకు దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నీ హృదయం నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని విడిచిపెట్టగలవు. ఏం పర్వాలేదు కదా, అక్కడ అలాగా ఇక్కడ అలాగా నీ లోపల నీకు హృదయం సమాధానం చెప్తా ఉంటే ఖచ్చితంగా నువ్వు నీ గర్వాన్ని విడిచిపెట్టలేవు. చివరగా వీటన్నిటిని మనం జయించాలని నీలో జ్ఞానం ఉండాలట. నువ్వు జ్ఞానం ఉంటే ఏది మంచిదో ఏది చెడుదో ముందే తెలుసుకోవాలి కదా. ఈ గర్వం అనేది విడిచిపెట్టాలంటే జ్ఞానం కావాలి. ఇవన్నీ వినయం అనేది గర్వాన్ని విడిచిపెడుతూ వస్తుంది, పశ్చాత్తాపం విడిచిపెడుతూ వస్తుంది. ఇవన్నీ విడిచిపెట్టాలంటే గర్వం నీలో ఉండకూడదంటే, ఇప్పుడు మనం చెప్పాం కదండి కొన్ని మాటలు, ఆ మాటల జ్ఞానం, ఇది జ్ఞానం. ఒక మంచి విషయాల్లో మనం పొందుకోవడం జ్ఞానం, లేదా మనం తెలుసుకోవడం జ్ఞానం, లేదా బైబిల్లో చూసి నేర్చుకోవడం జ్ఞానం. ఈ జ్ఞానం ద్వారా మనం ఆ అవలక్షణాన్ని విడిచిపెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం క్రితం నేను క్లోజ్ చేస్తాం. సామెతలు 3:7 చూడండి. సామెతలు 3:7, తర్వాత సామెతలు 11:2. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువను కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తి భాగమును ఇచ్చి యెహోవాను కనపరచును. ఎప్పుడైతే నువ్వు ఈ జ్ఞానం నుంచి సమృద్ధిగా నేను ఉంచుకుంటావో, ఖచ్చితంగా నీలో గర్వాన్ని నువ్వు పొందేందుకు ఇష్టపడతావు. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ గర్వాన్ని మనం దూరం చేసుకోగలిగితే ఖచ్చితంగా నీ హృదయంలో ఉన్నటువంటి గర్వాన్ని తుడిచివేసినట్టయితే దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. చివరిగా నేను ముగిస్తాను. పౌలు గారు చెప్తారండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:5 ఏది జరిగినా మన వలన జరిగిందని మనం అనుకోకూడదు, ఆయన వలనే జరిగింది. ఆయన యొక్క నీతితోనే, ఆయన యొక్క కృపతోనే మన జీవితంలో ఇవన్నీ జరిగాయని మనం ఫైనల్గా అనుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మనం మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం అంటే, ఇంతమంది వచ్చారంటే దాని యొక్క కృప ఎవరికైనా ఆపాదించాలన్న దేవునికే మహిమని ఖచ్చితంగా ఉన్నాడు. అక్కడ పౌలు గారు మీరు చూసినట్లయితే ఆయన పెద్ద మంది. పౌలు గారు ఫిజికల్ పర్సనాలిటీ ఎలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాకు తెలియదు, కానీ ఆయన తక్కువ సన్నగా నా అంత హైటే ఉండి సన్నగా కలిగి చిన్న పర్సనాలిటీ, మెయిన్ కొట్టిన కింద పడిపోయి అంత చిన్న పర్సనాలిటీ కలిగి ఉండి 3 ఖండాలు, భారతదేశం భూమి మీద ఉన్న ఖండాలు 7 ఖండాల్లో 3 ఖండాల్లో ఆయన తిరిగి సువార్తను ప్రకటించారు. లక్షల మందిని దేవుని వైపు చెప్పగలిగారు. 100 మంది దైవసేవకులు తయారు చేశారు. వేలల్లో సంఘాలు కట్టారండి. అలాంటి పౌలు గారి గురించి ఆహ్వాన్ని గొప్పగా మాట్లాడుతున్నప్పుడు ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడతారు. అనుకోని చదవండమ్మా, కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయము 3:5 అంటారా, 2 కొరింథీ 3:5. ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని
ఇదంతా నా వలన జరిగింది, మా వలన జరిగింది, మేమే చేసామని అనవద్దు. కానీ ఇది వల్ల నా వలన జరిగింది ఏమీ లేదు, ఖచ్చితంగా ఆయనే మా ఎందుకు ఇది జరిపించారు అన్నారు. అంతేనండి, మనం ఏ పని చేసినా చెప్పి మనల్ని ముందుగా పెట్టుకోకూడదు. ఆయన చేసిన దాన్నే మనం చేస్తాం. ఇప్పుడు గొడ్డలతో కర్రలు నరికినప్పుడు గొడ్డలు అనుకుంటుందట నేను కాబట్టి ఇంత పెద్ద కర్రలు నరికేస్తున్నారు అనుకుంటుందట. అవునే కదండి? అవునా రైటా? చూడండి ఎస్ఏ 10-15 చూడండి, ఎస్ఏ 10-15 చూడండి. గొడ్డలు అనుకుంటుందట గొడ్డలి నరకబడిన వాడి కంటే కూడా నేనే గొప్పది అనుకుంటుందట. కుమ్మరి కొండ అనుకుంటుందట ఆహా చూసావా నేను ఎంత స్వరూపంగా ఉన్నానో, మంచి షేప్లో ఉన్నాను అనుకుంటుందట. అక్కడ కుమ్మరి గొప్పవాడా, గొడ్డలి గొప్పవాడా? రంపము కోస్తూ ఉంటుందట నేను కాబట్టి ఎంతలా కోసేసాను అనుకుంటుందట. అవి ఎవరు గొప్పవాడట? చెప్పండి. రంపము పోయివాని మీద చాలండి, చాలా అర్థమైంది. మీరు దాన్ని చంపేశారు కానీ మామూలుగా అయితే గొడ్డలి అతిశయపడకూడదు. చెట్లు నరుగుతున్నానండి. ఎవరు నరుగుతాడు? నరికేవాడు ఎలా నరిగితే అది అలాగే నరుగుతుంది. మొదలు నరకాలా, చివరి నరక, సగం నరకాలనేది. రంపం కోసేవాడిని బట్టి రంపం అతిశయపడకూడదట. కోసేవాడిని బట్టి కొయ్యబడుతుంది తప్ప వదిలేస్తే అక్కడే ఆగిపోద్ది. అలాగే ఇంకోటి గొడ్డలి, ఇది కుమ్మరి కొండ కూడా తను అనుకుంటుందట ఎంత స్వరూపంగా నేను ఉన్నాను అనుకుంటుందట. ఏంటి దాని స్వరూపం ఇచ్చినటువంటి దేవుడు. మనం కూడా మనలో ఉన్న తలంతులు బట్టి, మనకున్న ఆశీర్వాదం బట్టి, మనకున్న ఆస్తులు బట్టి, మనకున్న చదువుని బట్టి, అంటే మనకున్న తలంతులు లేదా మనకున్న ఆశీర్వాదం బట్టి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఏం చేస్తుందంటే ఇలా తిరుగుతుందా? ఏం చేస్తున్నాడు? ఇది ఏమనుకుంటుందట గచ్చిప్పు ఆహా చూసావా నేను దేవుడి పెద్ద చెయ్యిని ఎంత రౌండ్గా తిప్పుతున్నాను అనుకుంటాడట. అవునా కాదా? కరెక్ట్ అండి. నేను దాన్ని తిప్పుతున్నా, అది నన్ను తిప్పుతుందా? అందువల్ల దేవుడు మాత్రమే మనకు కలిగినదంతా దేవుడు చేస్తేనే కలిగింది, ఆయన వల్ల జరిగిందని మనం అందరూ గమనించాలి. దయచేసి నేను చెప్పిన వాక్యాలు తప్పుంటే సరి చేసుకుందాం, నన్ను క్షమించండి. ఈ యొక్క గర్వాన్ని మన నుంచి విడిచిపెట్టుకుందాం. ఈ గర్వం అంటే మనం నాశనం తీసుకొస్తుంది. గర్వం కనబడకుండా లోపల ఇన్బిల్ట్ అయిపోయి సైలెంట్ కింద పనిచేస్తుంది. గర్వాన్ని విడిచిపెట్టి వినయాన్ని కలిగి ఉన్నాము. వినయాన్ని కలిగి మన ప్రతి దాంట్లో దేవుని మహిమ ఆపాదించాలని ఈ సందర్భంగా నేను సెలవు తీసుకుంటాను.